సార్ ఎవరు రికార్డింగ్ చేస్తాను చూడండి. కొద్దిగా డిస్టర్బెన్స్ కాకుండా చూడండి. ఇంక రికార్డింగ్ ఏముంది సార్, మీరు కంటిన్యూ సార్. ఓకే, రైట్. కోటి ఆనంద్ సార్కు, మీకు మరి ఇంతమంది జూమ్లో ఉన్నటువంటి 486 మందికి నన్ను పరిచయం చేస్తున్నటువంటి మీ ఇద్దరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు మరి జూమ్లో నా కుటుంబ సభ్యులందరినీ కూడా కలిసి మన భావాలని తెలుసుకునటానికి, మన కష్టాలు నష్టాలు ఏంది, మన లైఫ్ స్టైల్ ఏందని మరి చెప్పుకునడానికి, మరొకసారి నాయన గుర్తు తెచ్చుకునడానికి, నా కుటుంబ సభ్యులందరి ముంగట చెప్పుకునడానికి నాకు అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నా సార్. థ్యాంక్ యూ లీడర్స్. నా వెస్టీజ్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. దయచేసి ప్రతి ఒక్క లీడర్స్ ఒకటి ఏంటంటే, వెస్టీజ్లో జూమ్ వింటున్నాం, ఇటు వింటానం, అటు వదిలేస్తానం, దాన్ని ఆచరించడం లేదు. ఆచరించకపోతే మనం ఎన్ని జూములు విన్నా, మన అప్లైనర్లు మనకు జూమ్ నడిపించాలంటే చాలా కష్టం. ఎవరినో ఒకళ్ళని తీసుకొచ్చి సక్సెస్ అయిన లీడర్లతోటి మనకు మాట్లాడిపించి, మరి వాళ్ళతో మాట్లాడితే నా డౌన్ లైన్కు ఉపయోగపడుతుందని ఆశతో వాళ్ళు మాట్లాడిపిస్తారు. కాబట్టి జూమ్ని వినేటప్పుడు జరా మొబైల్ మరి జూమ్ ఆన్ చేసి అటు పక్కకు పెట్టి ఏదో పని చేయడం, లేకుండా జూమ్ వినుకుంటూ బ్రెయిన్ మరి మైండ్ మరి మనసు ప్రెజెంట్లో ఉండి బ్రెయిన్ని ఆబ్సెంట్ చేసి కూర్చోవడం, ఇలా కూర్చుంటే మనకు ఏమీ అర్థం కాదు సార్. ఎవరు మాట్లాడినా కానీ ఈ వెస్టీజ్లో నిజాయితీగా ప్రతి ఒక్క వ్యక్తి నిజాయితీగా నీతిగా మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి లీడర్స్ ఒక్కసారి గమనించండి. ప్రతి ఒక్క వర్డ్స్ ఏదైనా నేను మాట్లాడేది తప్పు అనిపిస్తే దాన్ని వదిలేయండి, మీ తమ్ముని అనుకొని. మంచిది ఏదైనా అనిపిస్తే దాన్ని పాజిటివ్గా తీసుకోవాలని ప్రతి ఒక్క లీడర్ని విజ్ఞప్తి చేస్తూ, ఓకే, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. నేను మీ అందరికన్నా చాలా చిన్నవాడిని. మరి నాకన్నా చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఈ జూమ్లో ఉన్నారు. చాలా చిన్నవాడిని. మరి నాది ఏదైతే టెస్ట్ మనీ, మరి నా లైఫ్ ఎలా గడిచింది ఇప్పటి వరకు అనేది చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. మరి సార్, నా జర్నీ వచ్చేసి చిన్నప్పుడు చాలా చాలా పేదరికలు ఉన్న వ్యక్తిని. చాలా పేదరికంలో ఉన్న వ్యక్తిని. మేము నలుగురు అన్నదమ్ములము, ఒక చెల్లె. మరి నాన్న చాలా పేదరికలు ఉన్నటువంటి వ్యక్తి. మరి పేదరికలో ఉంటూ ఏదో పని చేసి మమ్మల్ని పెద్దగా పోషించి పెద్దగా చేసిండు. దాని తర్వాత ఒకానొక సమయంలో అమ్మా నాన్న పనికి పోతే అప్పుడు ఉట్టిల్లు ఉండేటి, గూన పెంకుల ఇల్లు. ఆ ఇంటి మీద ఇట్లా ఉట్టి ఉండేది. ఉట్టిలో అన్నం వేసి ఉడితే చీమలు బట్టి ఉంటే మాడిపోయిన అన్నం తిని బతికినాం సార్. మాడిపోయిన అన్నం తిని అదో రకంగా బతికినాం. అంటే అర్థం చేసుకోండి ఏ రకంగా నేను పేదరికంలో ఉన్న వ్యక్తిని. మరి అట్లాంటి పేదరికం, దరిద్రమైన కఠినమైన పేదరికలు ఉన్నటువంటి వ్యక్తిని సార్. మరి ఆ పేదరికంలో ఉన్నటువంటి సమయంలో మాకు ఉండేది అప్పట్లో ఒక 10 గుంటల భూమి. ఆ 10 గుంటల భూమి కూడా వేరే వ్యక్తి లాక్కోవడం జరిగింది. మరి అప్పుడప్పుడే నాకు 14-15 సంవత్సరాల వయసు. మరి అటువంటి సమయంలోనే ఆ భూమి లాక్కోవడంతో మరి కొన్ని కార్యక్రమాలు చేయవలసి వచ్చింది నాకు. ఆ కార్యక్రమాలు చేసిన తర్వాత ఆ ఉన్న భూమి కూడా లాక్కున్నాడు. ఎట్లా బతకాలని చాలా అంటే చాలా మా అమ్మ నాన్న ఇంత కష్టపడతారు, మరి ఏం చేయాలి, ఈ భూమి కూడా లాక్కున్నారని మరి అప్పుడు ఆ కార్యక్రమం చేయడం జరిగింది. మరి కార్యక్రమం చేసి పోయి మళ్ళా అత్తారింటికి లోపల పోయి వచ్చినాక మళ్ళా మనల్ని వదులుతారా? మనల్ని కూడా ఇంకా ఏదో ఒకటి చేస్తారని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఆ రకంగా చేస్తే మళ్ళా వచ్చిన తర్వాత మళ్ళా ఇలా ఒక 3-4 సెటిల్మెంట్లు అయిపోయినాయి. 3-4 సెటిల్మెంట్ అయిపోయిన తర్వాత ఇక ఎట్లుంటది, మన పానం మీద కూడా ఆశ ఉండదు. మనం చేసిన తర్వాత వాళ్ళు కూడా చేస్తారు కదా. అట్లాంటి టైంలో ఏం చేయాలని పుట్టిన ఊరు వదిలేశాను.
పుట్టిన ఊరు వదిలేసినా గానీ ఎప్పుడైతే అత్తారింటికి జైల్‌లో పోయినానో, జైల్‌లో పోయినప్పుడే నాకు ఆలోచనొచ్చేది. మరి ఇంత దరిద్ర పేదరికంలో ఉన్నాను. ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చేయాలి. డెవలప్ కావాలి, డెవలప్ కావాలి, డెవలప్ కావాలి. ఎలా డెవలప్ కావాలంటే, నాతోటే నా పేదరికం అనేది అంతమైపోవాలా. నా తర్వాత నాకు పెళ్లి అయితది. నాకు పిల్లలైతరు, నాకు మన్మళ్ళైతరు. వాళ్ళందరైనా గానీ, నా తర్వాత నా కొడుకు, కోడలు, మనవరాలు ఎవ్వరు పేదరికం ఉండద్దు. వాళ్ళందరూ గూడా కోటేశ్వరులే గావాలి. అది నా వలనే కోటేశ్వరులు తయారు గావాలి. డబ్బున్నటువంటి వ్యక్తులు తయారు గావాలి. నాతోటి ఈ పేదరికం అనేది అంతమైపోవాలని మరి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో జైల్లో గూర్చొని మరి ఇయన్నీ గూడా ఊహించి మరి కొన్ని రోజుల తర్వాత బయటికొచ్చిన తర్వాత డెవలప్ కావాలని ఉన్నది. కానీ ఏం చేసి డెవలప్ అయితదనేది తెలియదు. డెవలప్ కావాలని ఉన్నది. ఏం చేస్తే డెవలప్ అయితున్నదో తెలవదు. ఎందుకంటే చదువు ఎక్కువ లేదు. ఒక్కటే నా బ్రెయిన్‌లో ఏమున్నది ఫిక్స్ అయ్యి ఏమున్నది, నేను డెవలప్ గావాలా. నా తర్వాత ఎవరు పేదరికంలో ఉండకూడదని మైండ్‌లో మాత్రం ఉన్నది గానీ చదువు లేదు, పని లేదు. ఏ రకంగా అయితదో నాకు తెలవది. కానీ కోరిక, నా డ్రీమ్స్ బలంగా ఉన్నాయి. ఈ బలంగా డ్రీమ్స్ ఉండడం వలన మరి ఏం జేయాలి, ఏం జేయాలని మరి జైల్‌లో నుంచి బయటికొచ్చిన తర్వాత ఏం జేయాలంటే నన్ను ఎవరు జూసినా గానీ నన్ను జూస్తే భయపడతాన్రు. ఎవరొచ్చినా గానీ నన్ను ముట్టుకునటానికి భయపడతాన్రు. కానీ కొంతమంది మాత్రం నన్ను వాడుకోవడం మొదలైంది. ఎలాంటి వాడుకోవడం అంటే ఎవరు పక్కా మాస్ రౌడీ షీటర్ అని పేరు పడ్డది. ఎక్కడ జూసినా గానీ ఎలక్షన్‌లొచ్చినా ఏదొచ్చినా నా ఫోటో ప్రతి జాగాలో అతకబెట్టి మరి ఎవరెక్కడున్నా గానీ ఎలక్షన్‌లప్పుడు నన్ను అరెస్ట్ జేయడం, లొల్లులు గొడవలైతాయని. ఆ రకంగా ప్రతి ఒక్క జాగాలో ఏం జేయడం, నన్ను ఇట్లా నిర్బంధనం జేసే క్రమంలో మరి కొంతమంది పొలిటికల్ వ్యక్తులు మరి నన్ను వాడుకోవడం మొదలైంది. అరే! పలానోని తీసుకు ఏదైనా సెటిల్‌మెంట్ జేయాలన్నా, ఏదైనా భూముల లొల్లులుండాలన్నా, ఎక్కడ పోయినా గానీ అరే! పలానా కుమారుడిని తీసుకురావా వాడిక్కడ నిలబడితే చాలు దీని అమ్మ ఎంత పెద్ద సెటిల్‌మెంట్‌లు గూడా అయిపోతదని ఆ రకంగా అనే వ్యక్తులు. ఆ రకంగా అనే సమయంలో మరి ఏం జేయాలని సరే అని మనకు గూడా డబ్బులు అవసరం గదా! మరి చేతికి ఖర్చుకు గావాలని ఒక ఆలోచనతోటి చిన్న చిన్న ఖర్చుల గురించి మరి సెటిల్‌మెంట్‌లు మొదలుపెట్టాము. మరి సెటిల్‌మెంట్‌లు పెడుతూ అవి మామూలుగా గాదు. నేను బోయి అక్కడ నిలబడితే చాలు, అరే! ఆడొచ్చిండ్రు వాని ముంగట ఏం మాట్లాడురా, ఏమన్నా మాట్లాడిందంటే వాడు ఎనక ముందు చూడడు అనే ఒక భయంతోటే మరి ఎంత పెద్ద సెటిల్‌మెంట్‌లయినా, ఎంత పెద్ద పంచాదులైనా అయి ఊరికేనే నేను పోయి నిలబడ్డదంటే ఏ సాదిరా ఏదో బాగానే తమాషా జేత్తానవని ఒక్క గట్టిగా అంటే ఇప్పుడు మెల్లగా మాట్లాడతాను. అప్పటి గాంభీర్యతత్వం అది వేరే. ఆ రకంగా అనే సమయంలో ఆళ్ళు జూసిండంటే చాలు ఇగ ఎందుకురా నాయనా అచ్చిన కాడికి ఆయ అని ఆ పంచాయతీలు, ఆ సెటిల్‌మెంట్‌లు ఈజీగా అయిపోయేటి. అలా రావడంతోటి పొలిటికల్ నాయకులు నన్ను వాడుకోవడం ఎంపీలు, ఎమ్మెల్యేలు. ఆ రకంగా అయిన తర్వాత మరి పోలీస్ స్టేషన్‌లో బోయినా గాని ఏమైనా పాత పంచాలు "అరే! ఈ చూడు కుమార్ ఈ పంచాయతీలు అయితలేవురా. ఏదో చూడన్నా" అని అంటే ఆ పంచాలు అట్లా జేసి ఎంతో సెటిల్‌మెంట్ జేస్తూ అప్పుడు నాకు ఆలోచన అచ్చింది. ఆహా! ఈ సెటిల్‌మెంట్‌లో మనం గూడా వీళ్ళకి హెల్ప్ జేస్తాను నేను గాని అప్పుడేంది చుక్క ముక్కకు ఆశపడుడు ఎవడు తన్నుమంటే వాడు తన్నుడు. బ్యాచ్ మెయింటెనెన్స్ జేసేది. ఎప్పుడు జూసినా గాని మెల్లగా సెటిల్‌మెంట్ జేస్తూ కారు తీసుకున్నాను. కారు తీసుకున్న తర్వాత మంచిగా ఒక 8, 9 మంది కుర్రోళ్ళు నా ఎమ్మడి ఉండడం మొదలైంది. అలా బ్యాచ్‌లు మెయింటెనెన్స్ జేస్తూ మరి బ్యాచ్ మెయింటెనెన్స్ జేస్తూ దాని తర్వాత మెల్లమెల్లగా సెటిల్‌మెంట్ జేస్తూ మరి డబ్బులు సంపాదించడం జరిగింది. ఆ డబ్బులైతే సంపాదిస్తానా? ఎట్లా సంపాదిస్తానంటే ఇటు సంపాదిస్తాను, అటు మళ్ళా తాగుడు తినుడుకు అయిపోతాను. ఎనకాల ఎప్పుడు మా కుమారన్న తోపు తురుమంటే చాలు ఉన్న పైసలన్నీ సాయంత్రం వాళ్ళకే పెడతాను. అట్లా పెట్టే సమయంలో మరి ఒక్కరోజు నాకనిపించింది, అరే! నేను ఇట్లా ఖర్చు పెట్టుకుంటూ పోతే నా డ్రీమ్స్ ఎలా ఫుల్‌ఫిల్ అయితాయి అని ఆ రోజు ఒక్కరోజు నాదే నేను అనుకోని దాని తర్వాత ఈ వెస్ట్ ఎట్లా చేయాలి? ఏం చేయాలని ఉన్న సమయంలో మెల్లమెల్లగా పొలిటికల్ రంగంలో దిగాను. పొలిటికల్‌లో దిగుతూ ఇగ ఎట్లా మనం ఒక పై స్థాయి రాజకీయ నాయకులతోటి ఉన్నాం కాబట్టి అందరూ హెల్ప్ జేయడం. మరి కొంతమంది భయానికి, కొంతమంది భక్తికి ఓట్లేయడం. మరి అట్లా మరి 2 టైమ్స్ కౌన్సిలర్‌గా గెలవడం. మరి పొలిటికల్ కౌన్సిలర్‌గా గెలిచి దాని తర్వాత అరే! అన్న మంచి ఉన్న స్థాయిలో ఉన్న వ్యక్తి ఈయనొస్తే కుల సంఘం గూడా డెవలప్ అయితదంటే కుల సంఘంలో మన మంచిర్యాలలో 3, 4 సార్లు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, స్టేట్ జనరల్ సెక్రటరీ ఇలా చేయడం.
అలా 4, 5 సంవత్సరాలు ఇది చేస్తూ ఓన్‌గా రియల్ ఎస్టేట్ ఆఫీస్ పెట్టాను. ఓన్‌గా రియల్ ఎస్టేట్ ఆఫీస్ పెట్టి ఏందంటే రియల్ ఎస్టేట్ అనేది 3 రకాలుంటది. ఒకటేమో పెట్టుబడి లేకుండా వెంచర్ పెట్టిన వ్యక్తి దగ్గర మాట్లాడుకోవడం, కస్టమర్ దగ్గర కమిషన్ తీసుకోవడం. పైసలు పెట్టుబడి లేకుండా. ఇంకొకటేమో ఫుల్ పెట్టుబడి పెట్టి వెంచర్‌లు చేయడం. నా రియల్ ఎస్టేట్ ఎట్లాంటిది ఎక్కడ కిరికిరి భూములున్నా గానీ వాళ్ళని చారన కొనడం, రూపాయి కొనడం, రూ. 10కి అమ్మడం. రూపాయి ఆఫీస్‌లో ఖర్చు పెట్టడం, రూపాయితోటి కొనడం, రూ. 8 మనము సంపాదించుకోవడం. సెటిల్మెంట్‌ల భూమిలో ఎక్కువ ఇది చేసేది. మరి ఆ రకంగా చేస్తూ మరి బిల్డింగ్‌లు కట్టుడు మొదలుపెట్టాను. బిల్డింగ్‌లు కట్టి అమ్ముడు. వెంచర్‌లు పెట్టిన తర్వాత అదే భూములలో ఇల్లు కట్టి అమ్ముడు మొదలుపెట్టాను. దాని తర్వాత వచ్చేసి మెల్లమెల్లగా అరే! ఇల్లు కడతాను గదా! ఇల్లు కట్టడానికి మేస్త్రీలు దొరకలేరు గదా! అని మనమే పెడదామని మరి సెంట్రింగ్ మేస్త్రి గూడా వర్క్ పెట్టాను. సెంట్రింగ్ వర్క్ గూడా ఎలా పెట్టానంటే దాదాపు రూ. 1,00,00,000 పైన ఉంటది. జాక్ సిస్టమ్ ఉంటది సార్. ఈ జాక్ సిస్టమ్ మొత్తం ఎంపీ బీహార్ నుంచి లేబర్‌లను తెచ్చేది. మరి ఇక్కడ లేబర్‌లను తెచ్చేది. దాదాపు 200 మంది ఉండేది. ముగ్గురు, నలుగురు గుమస్తలు. దాని తర్వాత అరే! కదా అని అప్పుడు మరి టాటా అది వస్తలేవని ఒక 3 టాటా తీసుకున్నాను. ఆ రకంగా టాటా తీసుకున్న తర్వాత ఆ డ్రైవర్లు అట్లా నడుపుకుంటూ మరి ఇక నాకు లేని వ్యాపారం అంటూ లేదు. ఈ రకంగా చేస్తూ సార్ మరి మ్యారేజ్ కావడం అయింది. దాంట్లోనే పిల్లలు కావడం. దాంట్లోనే మంచిర్యాలలో బిల్డింగ్‌లు కట్టడం. మరి మంచిర్యాలలో ఎక్సలెంట్ బిల్డింగ్ కట్టడం. దాదాపు 10, 12 ప్లాట్లున్నాయి ఇప్పుడు. ఏ ప్లాట్లు అమ్మినా గాని 80, 90 లక్షలొస్తాయి. రూ. 1,00,00,000 కూడా వచ్చే ప్లాట్లు కూడా ఉన్నాయి నాకిప్పుడు మంచిర్యాలలో. మరి అసొంటి సమయంలో అంత మంచి లగ్జరీ లైఫు. కారు ఉంది, బంగ్లా ఉంది. మరి ఏది కావాలంటే అది ఉంది. మరి అసొంటి సమయంలో మరి వెస్టీజ్ మరి అంత హ్యాపీగుంది. హ్యాపీగా లైఫ్ ఉంది. మంచిగుంది. వారానికి ఎంత లేదన్నా 2, 2.5 లక్షలు సంపాదించుకుంటానా. మంచి లాభాలొచ్చిన తర్వాత ఎక్కువ సెటిల్మెంట్ అయిన తప్పుడు 3 లక్షలు కూడా మరి పనిలో ఉన్నాను. మరి అసొంటి సమయంలో డబ్బయితే పుష్కలంగా ఉంది. కాకపోతే ఏందంటే ఆహ్, మా అబద్ధం మా సార్ వాయిస్ క్లియరా? క్లియర్ సార్. అదే కట్ అయింది. ఇంతకుముందు కట్ అయింది వాయిస్ అయితే. మధ్యలో బ్రేక్ అయింది. ఎక్కడ మళ్ళీ వస్తుంది. సార్ గురూజీ సార్ ఎక్కడ దాకా ఇనొచ్చింది వాయిస్? ఏ మాట ఏ వర్డ్ దాకా ఇనొచ్చింది? ఎవరిదాకంటే అదే గురు మొత్తం 200 మంది పనోళ్ళు 200 మంది డబ్ పనోళ్ళు బీహార్ నుంచి మహారాష్ట్ర నుంచి మన నుంచి ఏర్పాటు చేస్తా ఉన్నారు. అక్కడ దాకా వచ్చింది గురించి వాయిస్. అంతే సార్. డబ్బు అయ్యో! అయితే అంత ఉంది గానీ కట్ అన్ని అయిందా? దాకా వచ్చింది. ఆ, ఓకే. రైట్. మరి అట్లాంటి టైంలో మరి డబ్బుంది. మరి మంచి డబ్బు సంపాదిస్తున్నా. చాలా వారానికి 1,00,000, 2,00,000, 3,00,000 సంపాదిస్తాను వారానికి. మరి అసొంటి సమయంలో డబ్బు మాత్రం ఉంది గానీ, నీళ్ళు తాగినంత ఈజీగా అబద్ధం మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే అబద్ధం మాట్లాడకపోతే ప్లాట్లు కొనేటోళ్ళు లేరు, ఇల్లు కొనేటోళ్ళు లేరు. అసొంటి సమయంలో మరి అబద్ధం మాట్లాడతానా, కానీ డబ్బు సంపాదిస్తానని నా గోల్ ఏదైతే ఉందో ఆ గోల్‌కు నేను దాదాపు రీచ్ అయినా. మరి నా పేదరికం అనేది అక్కడి నుంచి పేదరికం అనేది పోయింది. మరి మంచి ఉన్నత స్థాయిలో ఉన్నాను. ఇప్పుడు ఏం చేయాలి అని అబద్ధం మాట్లాడతానని అప్పుడు ఏమయ్యేదంటే డబ్బయితే వస్తుంది గానీ, ఈ అబద్ధం మాట్లాడతానని కొద్దిగా బెంగ అనిపిచ్చేది, బాధ అనిపిచ్చేది. ఎందుకు అంటే ఏదో ఒక రోజు నా చిట్టి అక్కడ చినుగుతది. పైన నా చిట్టి చినిగిందంటే బస్ అచ్చి తీసుకుపోతారాళ్ళు.
తీసుకుపోయిందంటే చాలు ఖచ్చితంగా నాకు అక్కడ శిక్ష పడుతుంది. అరే ఇదేంద్రా నాయన అసలే పాపాలలో సిట్టుకొని ఉన్నాము, ఇవన్నీ దీంట్లో నుంచి బయటపడాలంటే ఇంకా అబద్ధం మాట్లాడుతున్నాం కదా, మరి దీంట్లో నుంచి ఎట్లైనా చేసి బయటపడాలని అప్పటి నుంచి ఏమైంది, మనోవేదన స్టార్ట్ అయింది. మరి లోపట బాధ స్టార్ట్ అయింది. డబ్బులు ఉన్నాయి కానీ అబద్ధం మాట్లాడుడు ఏంది, ఎలాగనైనా కానీ అబద్ధం లేని అటువంటి వ్యాపారం కావాలని మొదలుపెట్టిన. అప్పుడు ఉన్నటువంటి సమయంలో మెల్లమెల్లగా మెల్లమెల్లగా మరి వెస్టీజ్ పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత ఆ వెస్టీజ్ పరిచయం అయిన తర్వాత ఈ షూలు పాలిష్ చేయించడానికి పోతే ఇక్కడ మంచిర్యాలలో చెప్పులు కుట్టే కిరణ్ ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు జాయిన్ చేశాడు. మరి అటువంటి టైంలో ఆయన జాయిన్ చేసిండు కానీ ఆయనకి ఏం చెప్పడం రాదు, ఎలాంటి లేదు, ఆయన వ్యాపారంలో కూడా లేడు. మరి అటువంటి సమయంలో మరి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే మరి ఒక్కరోజు మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఆ రోజు మీటింగ్కి వెళ్ళాను, ఎక్కడో వెనక కూర్చున్న తర్వాత ఎవరు నాకు ఎంఎస్ఆర్ని పరిచయం చేసిండు. సార్ ఇట్లా మా కౌన్సిలర్ ఇట్లా రియల్ ఎస్టేట్ ఇట్లా ఒక చాలా పెద్ద వ్యక్తి అని పరిచయం చేసిన తర్వాత ఆ రోజు అయిపోయింది. తర్వాత ఇంకొక రోజు మీటింగ్ వస్తే ఇంకొక రోజు అప్పుడు నేను పోయినప్పుడు 10 కుర్చీలు వేస్తే 4-5 కుర్చీలు నిండేది. ఈ అమ్మ ఇదేం మీటింగ్ రా, నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి నాకేమో నిమిషం రికం లేదు, మరి నన్ను ఇక్కడ కూర్చోబెట్టినని కొద్దిగా జెల్సీగా ఫీల్ అయ్యాను. దాని తర్వాత మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అయిపోయిన తర్వాత ఎంఎస్ఆర్ వచ్చింది, కుమార్ అన్న అన్నాడు. ఆ రోజు కూడా నా సార్ అనలేదు, ఇప్పుడు కూడా సార్ అని చెప్పాడు ఎంఎస్ఆర్. కుమార్ అన్న నీలాంటి వ్యక్తులు రావడంతో ఎంతో మంది పేద బిడ్డలకు మనము ధనికులు చేయొచ్చు, ఎంతో పేద బిడ్డలకు మనం ఒక మంచి దారి చూపించచ్చు అన్న, ఇది మంచి వ్యాపారం, దీంట్లో నీతి నిజాయితీ ఉంది, చాలా బాగుందన్న, మీరు దీన్ని కొద్దిగా గట్టిగా పట్టుకోండి అని నా భుజం మీద ఇట్లా చెయ్యేసిండు. భుజం మీద చేసిన తర్వాత అంటే వాస్తవానికి ఎంఎస్ఆర్ విలువ అప్పుడు నాకు తెలియదు కదా, తెలియదు కాబట్టి ఈడెవర్రా నా భుజం మీద చేసిండు, నా భుజం మీద చేసేంత ధైర్యం ఈయనకి ఎక్కడి నుంచి వచ్చిందని ఇలా ఇలా ఇట్లా మెడలు ఇట్లా వింపి ఆయన చేయికే చూసిన తర్వాత ఏమైంది, దాని తర్వాత పోయిన తర్వాత ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి నైట్లో పడుకున్న కాడ మరి ఆలోచించిన, అరే నా మీద నన్ను ఇప్పటి వరకు ముట్టుకోలేదు ఎవరు, నన్ను నా మీద టచ్ చేయలేదు, ఇంత మనిషి నా మీద చెయ్యేసి అన్నా నీలాంటి వ్యక్తులు వచ్చే పేదలకు హెల్ప్ చేయొచ్చు అన్న, దీంట్లో విలువలు ఉన్నాయన్న తర్వాత ఆ నైట్ ఆలోచించి ఎవరో ఒకళ్ళను అన్నా అని సొంత తోబుట్టులాగా పలకరించి ఒక ఆప్యాయం ప్రేమ గౌరవం చూపించి మరి మనల్ని ఇంత గొప్పగా ఆయన వర్ణిస్తాడు. మళ్ళా పేదలు బాగుపడొచ్చు అని అంటాడు కదా, అసలు ఏంటిది అని నేను ఆలోచిస్తే అప్పుడు నాకు ఆలోచన ఏమొచ్చిందంటే నేను కూడా చాలా పేదరికలు ఉన్న వ్యక్తినే కదా, ఇప్పుడంటే డబ్బు వచ్చింది, పేదరికలు ఉన్న వ్యక్తి కాబట్టి మరి నాలాంటి పేదోళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి ఎంఎస్ఆర్ చెప్పినట్టు మనం గిట్ట వింటే నిజంగానే ఆ పేదోళ్ళకు మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఆ పేదోళ్ళకు మేలు చేస్తే మనం చేసిన పాపాలు కూడా కొట్టుకపోతాయి, మరి ఎంతో బాగుంటుందని ఒక ఆలోచనతోటి మరి ఆ రోజు మరి మీటింగ్ వచ్చి మొదలుగా కావడం జరిగింది. మరి మీటింగ్కి వస్తూ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి నాకున్నటువంటి ఆ లెవెల్ ఎస్ఐలని, సిఐలని, ఎంఆర్ఎలని ఈ రకంగా నా లెవెల్ వాళ్ళని తీసుకురావడంతో అప్పుడు ఏమైందంటే టీం చాలా ఫాస్ట్గా గబగబ టీం పెరగడంతో మరి నా పైన ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని హెల్ప్ లేకుండా కానీ మనము ఓన్గా పోయి చేసాం. అప్పుడు రవి సార్ ఒక్కసారేమో ఫీల్డ్ ఇచ్చింది అంతే. ఒక్కసారి గమనించండి, నా అప్లైనర్ ఇస్తలేడు ఫీల్డ్, నా అప్లైనర్ లేదని ఎవరు దీని గురించి కామెంట్ చేసినా కానీ వాళ్ళ గురించి చెప్తున్నా. నాకు కేవలం జాయిన్ అయినాక ఒక్కసారి మా రవి రశ్మిత్ ఉన్నారు కదా, రవి సార్ ఒక్కసారి నాకు ఫీల్డ్ ఇచ్చింది సార్. ఆ తర్వాత ఆ ఫీల్డ్ నేను ఎవరి ఫీల్డ్ అడగలేదు, నా ఇచ్చ నేనే పోవడం, మాట్లాడడం, తీసుకొచ్చి మీటింగ్ కూర్చోబెట్టడం, ఈ రకంగా చేస్తూ పోతే మరి చాలా గొప్ప టీం అయింది. దాని తర్వాత నా పైన రవి సార్కు నాకు పైన దాదాపు ఒక 20 మంది ఉన్నారు. ఆ 20 మంది నేను వచ్చిన తర్వాత విపరీతంగా టీం అయినాక పీవీలు టీం పెరిగినాక వాళ్ళు 20 మంది కూడా అప్పుడు ఈ చెప్పులు కూడా కిరణ్ కానీ ఇంకొకరు వీళ్ళందరూ కూడా గప్పుడు ఉరికి వచ్చిండ్రు. ఆ తర్వాత వచ్చిన తర్వాత సరే పర్వాలేదు, దీంట్లో ఇప్పుడు ఏమున్నదంటే విలువలు ఉన్నాయి, పేదోళ్లకు మనము హెల్ప్ చేయడం ఉంది, దాంతో పాటు దీంట్లో 3 జనరేషన్ ఇన్కమ్. వాస్తవానికి నేను ఇన్కమ్ గురించి రాలేదు, నేను వచ్చిన కేవలం విలువలకు కనెక్ట్ అయినా. ఎందుకంటే సార్ బయట ఎక్కడ విలువలు లేవు సార్. గతంలో ఒక 40, 50, 100 సంవత్సరాల క్రితం మానవ సంబంధాలు, రక్త సంబంధాలు చాలా గొప్పగా ఉండేటి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మానవ సంబంధాలు, రక్త సంబంధాలు మా కాళేశ్వరంలో కొట్టుకుపోయినాయి.
ఇప్పుడు ఏకైక సంబంధం మిగిలి ఉన్నది ఆర్థిక సంబంధం. ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాళ్ళే గొప్పోళ్ళు, ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాళ్ళ చుట్టాలు బంధువులు అనే పరిస్థితి ఉంది. కాబట్టి మరి దీంట్లో విలువలున్నాయని విలువలకు కనెక్ట్ అయ్యాను. దాని తర్వాత ఎంతోమంది పేదలకు మనం బలవంతులం, ఎంతోమంది బలహీనులకు అండగా నిలవచ్చు అని ఈ వెస్టీజ్‌కి కనెక్ట్ అయ్యా సార్. మరి ఆ రోజు ఎంఎస్ సార్ నా మీద చెయ్యేసి, "కుమారన్న నీలాంటి వ్యక్తి వస్తే ఎంతోమంది మేలు చేయొచ్చు" అని అనకపోతే బహుశా నేను కూడా వెస్టీజ్‌కి రాకపోవు. లీడర్స్ ఒక్కసారి గమనించండి. ఈ డబ్బులనేటివి వస్తాయి, పోతాయి సార్. కాకపోతే విలువలనేటివి దొరకవు. దాంతో పాటు మనం అదృష్టవంతులం ఈ వెస్టీజ్‌లో ఎందుకు అంటున్నా అంటే, మన వలన ఎంతోమంది మనం ఇప్పుడు బతుకుతాన్నాం సార్. ఏదో రకంగా అదో ఇదో పని చేసి మనం బతుకుతాన్నాం. మన కుటుంబం వరకు మనం హ్యాపీగా ఉందాం అనుకుందాం. కానీ భూమి మీద వచ్చినాం మనం బతకడానికి కాదు. మన వలన ఇంకొక నలుగురికి ఏదో మనం హెల్ప్ చేయాలి. ఎందుకంటే భూమి మీద మనం ఎప్పుడొస్తామో, ఎప్పుడుంటామో ఎవ్వరికీ తెలవదు. 4 రోజుల గురించి వచ్చినాం. వచ్చిన 4 రోజులలో మనం హ్యాపీగా ఉంటూ, ఒక నలుగురు మన వలన ఏదో ఒక మేలు జరగాలి, మన వలన మంచి జరగాలి అనే ఒక ఆలోచన ఎప్పటికీ మనిషిలో ఉండాలి. ఆ ఆలోచనతోటి ఉండడం వలన మరి నా ఇంత డబ్బున్నా, ఇంత వ్యాపారాలున్నా మరి వెస్టీజ్‌కి కనెక్ట్ అయినా సార్. ఈరోజు వెస్టీజ్ కనెక్ట్ అయితే ఈరోజు దాదాపు నా కింద ఒక మన 550, 60, 570 మందికి ఈరోజు డబ్బులు రావడం జరుగుతుంది ఆ డౌన్‌లైన్‌లో. ఎంతో హ్యాపీగా ఉంది. వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి డబ్బులొస్తే, "సార్ మీరు నిలబడకపోతే ఈరోజు మాకు డబ్బులు రాకపోవు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మా కుటుంబం బాగుందని" మరి ఎంతోమంది అంటా ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మరి అసొంటిది ఈరోజు చూడండి సార్, ప్రతి ఒక్కళ్ళు కూడా వెస్టీజ్‌లో కేవలం నిలబడి ఉండాల. నిలబడి ఉండి మనం వచ్చిన జ్ఞాపకాల మీటింగ్ తీసుకొచ్చి మీటింగ్‌లో కూర్చోబెడితే మన టీమ్ పెరుగుతుంది. దాంతో పాటు మనము 10 మందికి చెప్తే ఒక్కడు కూడా ఇనడు. ఒక 30 మందికి చెప్తే ఒక ఇద్దరు, ముగ్గురు ఇంటారు సార్. దాంట్లో ఎందుకంటే టీమ్ మన అంత ఈజీగా రాదు దీంట్ల. దీంట్లో కూడా చాలా కష్టపడాల. నీ డ్రీమ్ బలంగా ఉండాల. నీ డ్రీమ్ నేను ఏదో ఒకటి సంపాదించాలి, నేను బాగుండాలి అనేది ఆహ్, అన్నప్పుడే మనం ఏదో ఒకటి సాధించొచ్చు. లేకపోతే ఏం సాధించలేం. ఎందుకంటే సార్, నేను ఈరోజు ఇంత పెద్ద వ్యక్తి అయినా గాని, ఇంత ఒక లెవెల్‌లో ఉన్నటువంటి వ్యక్తి అయినా గాని, నేను వెస్టీజ్ గురించి ఇతరులకు చెప్పడానికి పోతే ఎంతోమంది నన్ను కూడా చీచా అన్నారు. ఆ చీచా అన్నగాని నేను ఎక్కడ వెనక తగ్గల. ఎందుకంటే మీటింగ్ విన్నది నేను. ఇక్కడ డబ్బులున్నాయి చూసింది నేను. ఒకటే నా గమ్యం అంతా ఒకటేందంటే నా వలన 10 మంది మేలు జరగాలి. 10 మంది నాలాగా ధనికులు చేయాలి. ఎంతోమంది విలువలు లేకుండా బతుకుతారు. అసొంటోళ్ళకు తలెత్తుకొని బతికేలాగా మనం దారి చూయించాలనే ఈ సంకల్పమే నన్ను వెస్టీజ్‌లో నడిపించింది. చాలా మందికి డబ్బు నడిపిస్తది. నాకు డబ్బు కావాలని. కానీ నేను డబ్బు గురించి కాదు. ఈ విలువలు 10 మందికి మేలు చేయాలనే గొప్ప సంకల్పంని నేను దీంట్లో గట్టిగా పట్టినా సార్. చాలా మంది ఎస్ఐలు భార్యలు, తర్వాత ఎస్ఐలు, సీఐలు, చాలా బిల్డర్లు నా ముఖం మీదనే అనేది, "నీకేం పోయే కాలమన్నా, ఎప్పుడు చూసినా గాని నలుగురు కుర్రోళ్ళు వెనకేసుకొని మంచిగా ఇనోవా కార్‌లో తిరిగేది. ఖద్దరు బట్టల నుంచి నువ్వెప్పుడు దిగకపోయేది. అసొంటిదికి సబ్బులు పేస్టులు పట్టుకొని బ్యాగ్ పట్టుకొని వస్తా, నీకు సిగ్గు అనిపిస్తలేదా" అని మొఖం మీద అన్నారు సార్. అంత మాట అన్నా గాని నేనెక్కడ నర్వస్ గాలే. ఎందుకంటే నా కోరిక బలంగా ఉన్నది గాబట్టి. ఎందుకంటే కష్టపడంది ఏది రాదు గాబట్టి, చిన్నప్పటి నుండి కష్టపడుడు తెలుసు గాబట్టి, ఏది ఊరికే రాదని ఎవరి మాటలు పట్టుకోలే. మరి ఎంతోమంది నాకు కావాల్సినటువంటి వ్యక్తులు గూడా, ఎంతోమంది నా దగ్గరున్నటువంటి లేడీస్ గూడా ఛీ అని అన్నారు. "నువ్వు గిట్లాంటి పనులు చేసి నీతోటి మాట్లాడుడే బంద్ చేస్తానని" అన్నారు. అయినా గాని ఎక్కడ వెనక తగ్గకుండా మరి అంత మరి అవమానాలు జరిగినా గాని వెస్టీజ్‌ని గట్టిగా పట్టుకున్నాను. దాంతో పాటు ఆ గట్టిగా పట్టుకోవడంతోటి మరి చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. ఆ లీడర్స్ వెస్టీజ్‌లో ఎప్పుడైనా గాని నిలబడాలి ఫస్టు. ఎన్ని మనకు అవమానాలు జరిగినా గాని నిలబడాలి. ఎందుకంటే సార్, ఒక్కసారి మిత్రులారా ఒక్కసారి గమనించండి లీడర్స్. మరి నాలాంటి మోనార్కుడే, నాలాంటి ఒక రౌడీ స్ట్రీటరే మారిపోయి వెస్టీజ్‌కి కనెక్ట్ అయ్యి వెస్టీజ్ చేస్తారు. నాకన్నా ఎంతో మంచోళ్ళు మీరు. మీరు మారలేరా సార్? మీ కుటుంబం గురించి మీరు ఒక్కసారి మారలేరా? మీ ఫ్యామిలీ గురించి మీ పిల్లలు బాగుండాలి, మీ భార్య బాగుండాలి, ఎటు చూసినా మన లైఫ్ బాగుండాలి. మారలేరా? మారుదాం. ఎవరన్నా నాలాంటోళ్ళుంటే కొద్దిగా అటు ఇటు చేసేటోళ్ళున్నా గాని దయచేసి మారే ప్రయత్నం చేద్దాం. ఏదో ఒక రోజు మనం మారినప్పుడే ఈ జీవితానికి ఒక అర్థం మిత్రులారా.
కాబట్టి ఎంఎస్ఆర్ గురుగారు చేయబట్టి నాలాంటి వ్యక్తి మారినప్పుడు మీరు ఒక లెక్క కాదనుకుంటా నేనైతే కొంతమందికి. ఎందుకంటే నాకు లేని వ్యాపారం లేవు సార్. మరి అట్లాంటిది వ్యక్తిని మరి గురుగారు చెప్పగానే మారిపోయినా అంటే నేను నిజంగా చెప్తానా, ఒక్కొక్కసారి నాకు వెస్టీజ్ అనేది ఎంఎస్ఆర్ అనే వ్యక్తి నాకు పునర్జన్మనిచ్చింది అనుకుంటా. ఎందుకంటే బహుశా వెస్టీజ్‌లో రాకపోతే నేను కూడా ఎక్కడో మర్డర్ అయిపోయే వ్యక్తిని. మరి అసొంటి వ్యక్తి ఈరోజు వెస్టీజ్‌ని పట్టుకున్నారంటే ఉట్టిగా కాదు సార్. ప్రతి ఒక్క వ్యక్తి నరనరాల వెస్టీజ్‌ని రింపుకోండి. రింపుకున్న తర్వాతే మనకు వెస్టీజ్ అనేది కనెక్ట్ అయితది సార్. ఎప్పుడైనా గానీ వెస్టీజ్, వెస్టీజ్ గురించి ఎవరైనా మనకు నెగెటివ్‌గా ఎవరైనా మాట్లాడితే, ఇది కాదు, నీతోటి కాదు, నువ్వు చేయలేవు అంటే ఓకే అనాలా? నాకంతా తెలుసు, నీవిప్పుడొచ్చినవని అన్నా గాని వాళ్ళతో నవ్వుతూ పోవాలి గానీ, వాళ్ళని వ్యతిరేకించి మాట్లాడొద్దు. వాళ్ళతో మీద కోపం చేయొద్దు. ఈ వ్యాపారంలో నువ్వు ఎంత ప్రేమగా మారితే అంత టీమొస్తది మిత్రమా. నువ్వెంత విలువలతో మాట్లాడితే అంత టీమొస్తది మిత్రమా. నువ్వు ఎంత ఎతికి విలువలతో మాట్లాడితే అంత నీకు టీమొస్తది. నువ్వు ఎంత కోపం తగ్గిస్తే నీకంత టీమొస్తది. ఈ వ్యాపారంలో ఇది ఫ్యామిలీ బిజినెస్. ఇది నెట్‌వర్క్ నాట్ నెట్‌వర్క్. ఈ నెట్‌వర్క్ గాదు ఇది. ఇది విలువలతోటి, ప్రేమ, గౌరవంతోటి ఇది ఏందంటే ప్రేమగా చేసేస్తున్న బిజినెస్. కుటుంబంతో కలిసి ఫ్యామిలీ బిజినెస్ ఇది. కాబట్టి ఆ రకంగా ఫ్యామిలీ బిజినెస్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గూడా దీన్ని గట్టిగా పట్టుకోండి. గట్టిగా ఎన్ని సమస్యలొచ్చినా గాని వదలకండి. ఈ వ్యాపారంలో ఎట్లుండాలంటే నేను ఎప్పటికి చెప్తా చెవిటి కప్ప కథ. ఆ చెవిటి కప్ప ఎట్లా అంటే ఎవరో ఒక నలుగురు ఒక టమ్మం మీద ఎక్కాలి. దాన్ని మొత్తం గ్రీస్ పూసి ఉన్నది. ఆ గ్రీస్ పూసి ఉంటే ఒక్కోడు అన్నాడు, "అరే! దీని మీద ఎక్కితే ఒక ₹1,00,000 ఇస్తానన్నారు." ఒక ముగ్గురొచ్చి మంచిగా ట్రై చేస్తా ఉంటే ఊరోళ్ళందరూ గూడా వచ్చి, "అరే! నువ్వు ఎక్కలేవు. మీతోటి కాదు. అక్కడి నుంచి కింద పడితే దేనికి సంసారానికి పనికి కాకుండా అయిపోతావని" ఎగతాళి చేసిన గాని ఒకడు మంచిగా బలవంతంగా వచ్చిండు. దాని మీద ఎక్కే వరకు కొంతమంది, "అరెరెరే! కాదు, కాదు, కాదు. నీతోటి కాదు. నువ్వు ఎక్కలేవు" అది అంటే ఈళ్ళ మాటలకే ఆయన ధైర్యం అంతా కూడా కోల్పోయి ఆయన ఎక్కలేకపోయిండు. ఇంకొక ఆయనకు చెప్తే ఆయన కూడా కొద్దిగా, "అరే! నీతోటి కాదు. ఆడైపోయిండు కదా! నీతోటి కాదు. నువ్వు ఎక్కలేవు" అని అనంగా ఇంకొక వ్యక్తి ఏం చేసిండు ఆయన కొద్దిగా దూరం ఎక్కంగానే డబల్‌న కింద పడ్డాడు. డబల్‌న కింద పడితే చుట్టూరు ఉన్న వాళ్ళు పక్క పక్కన నవ్వి, "చూసావా మేము చెప్పినాం దేనికి పనికి రాకుండా అయిపోయినావు కదా" అంటాడు. ఇంకొకడు మాత్రం ఏం చేస్తాడు, వాడు పైన ఎక్కటానికి చూస్తాడు. ఎక్కటానికి చూసిన తర్వాత ఏమైతది, ఎక్కుతా ఉంటాడు. ఎక్కుతా ఉంటా, "అరెరెరే! కింద పడతావురా, పోతావురా, అరే గంగలో కలిసిపోతావురా, నీకు కాళ్ళు చేతులు ఇరుకుతారు, ఎటు కాకుండా అయితావు, చచ్చిపోతావురా" అని అన్నగాని వాడేమంటాడు, వీళ్ళందరూ మొత్తుకున్నా గాని వాడు చేపకొని చెవు కాడ చెయ్యి పెట్టి ఆ అంటాడు. "అరెరెరే! కింద పడతావురా, పోతావురా, అర్ధరాత్రి" అంటే అంటాండు. దాని తర్వాత, "అరే! ఇక పోతావురా, ఇక సత్తావురా, ఆ నుంచి పడితే ఇక దేనికి పని చేయవురా" అంటే ఆ అంటాండు. ఈ రకంగా పోయిండు, పైకెక్కిండు. మళ్ళా పైకెక్కి మళ్ళా కింద దిగినాక సన్మానాలయితే ఆయన ₹1,00,000 ఇచ్చినాం. పక్క పొంటోడు వచ్చాడు, "అరేయ్! మనం ఇంత నవ్విచ్చినాం, ఇంత ఎక్కిరిచ్చినాం వీడిని. వీడు ఎట్లా ఎక్కిండ్రసలు" అని అంటే ఇంకొకడు అంటాడు గదా, "అన్న వాడు చెవిటోడే. అందుకనే మనం ఇంత ఎక్కరిచ్చింది, ఇంత నవ్వింది వానికి ఇనరాలేదన్న. వాడు చెవిటోడు అన్నాడు" అని అంటాడు. అంటే ఈ సమాజం మనల్ని గెలుస్తానని మనం ముందుకెళ్ళినా గాని మనల్ని గెలవకుండా వెక్కిరిచ్చేటోళ్ళుంటారు. మనం బాగుపడొద్దని వెక్కిరిచ్చేటోళ్ళుంటారు. కాబట్టి అట్లాంటోళ్ళకి సార్ మనం ఒక చెవిటి కప్ప ఎలా ఎవ్వరు ఏం చెప్పినా గాని అనుకుంటా పోయిర్రో, ఆ రకంగా మనం అనుకుంటా పోయినప్పుడు దీంట్లో సక్సెస్ అయితాము. దాని తర్వాత వెస్టీజ్‌లో సక్సెస్ ఎలా గావాలి? వెస్టీజ్‌లో సక్సెస్ ఎలా గావాలంటే నా అనుభవంతోటి చెప్తాను మిత్రులారా. సక్సెస్ అనేది ఎలా ఉండాలంటే ఆహ్, సమస్యలొస్తాయి. సమస్యలు ఎందుకంటే మనిషి జీవితం అంటేనే సమస్యతోటి ముడిపడి ఉంటది. చిన్న చిన్న సమస్యలు చూడండి మిత్రులారా, ఇయాల భార్యాభర్తలకి ఇయాల లొల్లులైనా గానీ, ఇయాల కుటుంబంలో లొల్లులైనా గానీ, దానికి అంతిమంగా కారణం ఏందంటే లో బడ్జెట్. మన దగ్గర డబ్బు కొరత ఉండడంతోటే మనకు ఇంట్లో సంసారంలో భార్యాభర్తలకు లొల్లులైతాయి సార్. కాబట్టి సమస్యలనేది డబ్బులు లేకపోతే చుట్టుముట్టుకొని వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గూడా ఇయాల వెస్టీజ్ చేస్తా, ఇయాల హోమ్ మీటింగ్ చేస్తా, ఇయాల ఒకరికి చెప్పుతా, ఇయాల మీటింగ్ పోతా అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, ఆ అనుకున్న సమయంలో నీకు సమస్యలొస్తాయి. సమస్యలేమైతాయి, ఇయాల డోక్రా గ్రూప్ డబ్బులు కట్టాలి, లేకుంటే ఇయాల ఫీజు కట్టాలి, కరెంట్ బిల్లు కట్టాలి, నల్ల బిల్లు కట్టాలి. దాంతో పాటు ఇంకొకటేందంటే ప్రతి ఒక్క వ్యక్తి ఇయాల బర్త్‌డే ఉన్నది, ఇయాల సచ్చినం, తద్దినం ఏదో పనులొస్తాయి. ఇయన్నీ అయిపోయిన తర్వాత మెల్లగా లాస్ట్‌కి నేను వెస్టీజ్ చేస్తే మాత్రం వెస్టీజ్ చేస్తా అని అనుకుంటే మాత్రం వెస్టీజ్ కాదు. వెస్టీజ్ వ్యాపారం చేయలేవు.
ఒకటి, 2, 3 100 సమస్యలు వస్తాయి. ఈ సమస్యల మీద నువ్వు దృష్టి పెట్టి సమస్యల గురించి నువ్వు ఆలోచిస్తా ఉంటే వెస్టీజ్ చేయలేము. ఫస్ట్ ఎన్ని సమస్యలు కూడా రాని, ఎన్ని సమస్యలు వచ్చినా గానీ ఫస్ట్ వెస్టీజ్ ఒక ఐడియానే చేయాలి. ఒక రోజుకి 1, 2 ఐడీలన్నా చేయాలా. లేదా ఒక్కటి హోమ్ మీటింగ్ చేయాలా. లేదో మినిమం ఒక్కటన్నా చేయాలి హోమ్ మీటింగ్. అలా చేస్తూ దాని తర్వాత మిగతా నీ సమస్యలు ఏమున్నా దాని గురించి మీద దృష్టి పెట్టండి. కానీ ఫస్టే నేను ఈ సమస్యలు అయినాక వెస్టీజ్ చేస్తానంటే నువ్వు బతికి ఉన్నన్ని రోజులు, నీ దగ్గర డబ్బులు లేనన్ని రోజులు నీ సమస్య మారదు మిత్రమా. నీ దగ్గర డబ్బు ఎంత ఉంటుందో డబ్బుతోటి అన్ని సమస్యలు ముడిపడి ఉంటాయి. డబ్బు ఉంటే చాలు 90% సమస్యలు క్లియర్ అవుతాయి. కాబట్టి ఎప్పుడైనా కానీ ఎంత పెద్ద వృక్షమైనా, ఎంత పెద్ద చెట్టు అయినా వేర్లు లేని చెట్టు ఉండదు. ఎంత పెద్ద మనిషి అయినా, చిన్న మనిషి అయినా సమస్య లేని మనిషి ఉండడు. వేర్లు లేని వృక్షం ఉండదు, సమస్య లేని మనిషి ఉండడు. కాబట్టి మిత్రమా, సమస్యల మీద నువ్వు ఎట్టి పరిస్థితుల్లో దృష్టి పెట్టకు. ఎన్ని సమస్యలు వచ్చినా కానీ సమస్యలని నువ్వు తొక్కుకుంటా నువ్వు బయటికి వెళ్ళినప్పుడే నీకు సక్సెస్ వస్తుంది. ఈ సమస్యల ఆటుపోట్లని నువ్వు ఎదిరించుకున్న పోయినప్పుడే నీకు సక్సెస్ వస్తుంది. కాబట్టి ఈ రకంగా సక్సెస్ చేయండి. రెండో విషయానికి వస్తే, ఈరోజు చాలా మంది వేరే వేరే పుట్టగొడుగులాగా కంపెనీలు కూడా పుట్టుకొస్తాయి. ఈ కంపెనీలు పుట్టుకొస్తా ఉంటే ప్రతి ఒక్క వ్యక్తి మరి దాంట్లో ఉన్నటువంటి ఎవరైనా సక్సెస్ ఉంటే చాలా సక్సెస్ ఉన్నటువంటి వ్యక్తులకు గాలం వేసడానికి చూస్తారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి మనం ఏం చేస్తామంటే, అరే దీంట్లో పీవీలు చేయాలి, దీంట్లో 4, 5, 6 లెగ్గులు వేయాలి, అందరినీ చూసుకోవాలి, దీంట్లో 5,500 పాయింట్లు కావాలి, అప్పుడు బ్రాంజ్ అవుతారు, దాంట్లో సైడ్ పాయింట్లు. కానీ వేరే వేరే చేస్తే లెఫ్ట్ రైట్ ఉన్నాయి. దాంట్లో ఏమైనా కొన్ని పైసలు కట్టడం, దాంట్లో ఈజీగా పైసలు వస్తాయని ఎవరో ఒకళ్ళు చెప్తే మనం ఏం చేస్తామంటే ఈరోజు 2 పడవల మీద కాలేసినట్టు ఆ కంపెనీలో పోతాను, ఇటు చేస్తాను, ఇలాంటి పని చెయ్యొద్దు దయచేసి. దానికి ఉదాహరణగా చెప్తా చూడండి. ఒక వేటగాడు రోజు అడవికి పోయి వేట చేసి మాంసం తీసుకొచ్చి కుటుంబానికి తినిపించి ఆహారం చేసి బతికే వ్యక్తిని. ఒకరోజు ఆ వేట వెళ్ళిన తర్వాత ఒక కుందేలు కనబడుతుంది. కుందేలు కనబడ్డ తర్వాత ఇలా వేట చేస్తే అనంగానే ఏమవుతుంది, ఆ కుందేలు కాస్త పోయి మంచిది లేడి పిల్ల బయట ముంగట కనబడుతుంది. అర్రే, ఇది లేడి పిల్ల కనబడ్డది కదా, దీని కుందేల్ని వదిలేస్తే ఈ లేడి పిల్లని కొడితే ఎక్కువ మాంసం వస్తుందని మళ్ళా కుందేల్ని వదిలేసి లేడి పిల్లకి ఎక్కువ పెట్టిండు. లేడి పిల్లకి ఎక్కువ పెట్టగానే కొడతాననగా లేడి పిల్ల కాస్త అటు పక్కకుండి పెద్ద దుప్పి కనబడ్డది. అమ్మ, దీని కొట్టిందంటే అమ్మ నెల రోజులు కూర్చొని తినొచ్చు, ఎక్సలెంట్ ఉన్న ఇంత పెద్ద దుప్పి కదా అని ఈ జింక లేడి పిల్లను వదిలేసి మరి దుప్పికి ఎక్కువ పెట్టింది. ఇక దీన్ని షికారు చేసి దీనికి చంపేస్తానని, బాణం కొడతానని. అలా చేయడంతో ఏమైందంటే లాస్ట్కు ఆ దుప్పి కూడా తప్పించుకొని పారిపోయింది. అంటే లాస్ట్కు ఇంటికాడ నిరాశకు వచ్చిన తర్వాత ఇంటికాడ పిల్లలు అడిగింది, ఏమండి అడిగాలి, ఏం తెలియదు ఏమండి అని భార్య అడిగితే, ఏం చేయాలి ఇట్లా జరిగిందంటే అప్పుడు చెప్పిందట, నీ పాడుబుద్ధి ఎప్పుడన్నా కానీ ఉన్న దాంట్లో ఏదైతే ముంగట ఉన్నదో దాన్ని సక్రమంగా నువ్వు చేసుకుంటా పోతే అదే కుందేలు తెస్తే బాగుండేది కదా, దాంట్లో ఎంతోమంది ఇన్ని రోజులు జీవిస్తాను కదా, మరి ఇట్లాంటి పరిస్థితులు నువ్వు ఇంకా కావాలని ఇట్లా పరిగెత్తుడు ఇప్పుడు ఎటు కాకుండా అయింది కదా, ఆకలితోటి బంటాను, మళ్ళీ గదే ఏదో ఒక కూలి పని చేసి బతుకు అన్నదట. మన పరిస్థితి కూడా ఇవాళ ఈ కంపెనీ ఉంది, ఆ కంపెనీలో పోతే మనకు తొందరగా టీం వస్తుంది, ఆ కంపెనీలో పోతే తొందరగా డబ్బులు వస్తాయని 4 కంపెనీలకై పరిగెత్తితే మన పరిస్థితి కూడా 2 పడవల మీద కాలేసి ఆ పడవ అటు వెళ్ళిపోతే ఈ పడవ ఇటు వెళ్ళిపోతే కింద పడిపోతాం. కాబట్టి ఆ రకంగా 100 కంపెనీలు వచ్చినా కానీ నిటారుగా నిగ్రహంగా ఒకటే వెస్టీజ్ కంపెనీ గట్టిగా పట్టుకోతే నీకు సక్సెస్ వస్తుంది మిత్రమా, లేకపోతే సక్సెస్ రాదు. దాంతో పాటు ప్రతి ఒక్క వ్యక్తి వెస్టీజ్లో అప్లైనర్ ఎవరైతే మీటింగ్లు ఉన్నాయో ఆ మీటింగ్లప్పుడు నీ డౌన్లైన్ తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెట్టాలి, ముందు కూర్చోబెట్టాలి. దాంతోపాటు మీటింగ్ అయిపోయిన తర్వాత ఎమ్మడే ఎవరైతే అక్కడ గెస్ట్ లీడర్ ఉంటారో వాళ్ళకి పరిచయం చేయండి. వాళ్ళకి పరిచయం చేయడంతో కొద్దిగా వాళ్ళు విలువల గురించి, వెస్టీజ్ గురించి చాలా బాగుంటుంది సార్, మాట్లాడండి సార్, చెయ్యండి సార్ అంటే వాళ్ళకు ధైర్యం వస్తుంది. కానీ మనం ఇవాళ టీం పెరగకపోవడం కారణం ఏంది, తీసుకొస్తాను మీటింగ్లో కూర్చోబెడతాను, మీటింగ్ అయినాక ఫోటోలు లేదు, ఎవరి పరిచయం లేదు, వాళ్ళు అటు నుంచి అటు వెళ్ళిపోతాను. పోయిన తర్వాత మీటింగ్ ఏమైందన్న ఎలా ఉన్నదంటే, చూద్దాంలే పర్వాలే బాగానే ఉంది.
అని ఈ రకంగా మాట్లాడడం. కానీ నేను వచ్చిన కొత్త వాళ్ళని అక్కడ ఉన్నటువంటి గెస్ట్‌కి పరిచయం చేసి, నువ్వు ఒక 2 ఫోటోలు దిగి ఆయన సంతోషం చేసి పంపు ఇంటికి. నెక్స్ట్‌గా నీవు అన్న వెస్టీజ్ ఎలా ఉందంటే, పర్వాలేదా మీ వచ్చిన స్పీకర్ కూడా బాగా మాట్లాడి చాలా ఎక్సలెంట్ ఉందన్న. నన్ను కూడా చాలా గౌరవించిర్రు. నేను కొత్త అయినా గాని అని ఆ విలువలకు కనెక్ట్ అయితారు సార్. ఈ వ్యాపారం విలువలది వ్యాపారం ఇది. కాబట్టి ఇంత గొప్ప కంపెనీ మనకు నిజంగా దొరకడం మనం ఏదో జన్మలో చేసిన పుణ్యం. కాబట్టి లాస్ట్‌కు చివరిగా ఒక 2 నిమిషాలు నేను వేరే ఒకటి చెప్తాను. ముఖ్యంగా సార్ ఈ వెస్టీజ్‌లో సక్సెస్ కావాలంటే, ఫస్ట్ నీ దగ్గర ఉండవలసింది ఏందంటే డ్రీమ్ బలంగా ఉండాలా. నీ డ్రీమ్ బలంగా ఉండాలా. నీ కోరికలు బలంగా ఉండాలా. డ్రీమ్ అనేది డ్రీమ్ అనేది ఇంగ్లీషు, కోరికలనేది తెలంగాణ భాష. నీ డ్రీమ్స్ అనేది బలంగా ఉండాలి మిత్రమా. డ్రీమ్స్ ఎలాగుండాలి? డ్రీమ్ అనేది ఏంటి? కోరికలంటే ఏంటి? ఈ కోరికలనేది ఎలా ఉండాలంటే, ఫస్ట్ మనల్ని మనము మారాలా. మార్చిన తర్వాత ఎలా డ్రీమ్ ఉండాలంటే, ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు మనం మిడిల్ క్లాస్ అడ్జస్టింగ్‌లో బతుకుతానం. అలా బతికే టైంలో మనం ఏముంది ఏదో ఒక ఫంక్షన్‌కి పోతాం. అత్తారింటికో ఎక్కడికో ఫంక్షన్‌కి పోతే మనం ఏం చేస్తాం? అదే పాత డొక్కు బైక్ వేస్తాం. డొక్కు బైక్ ఏసుకొని పోతా ఉంటే ఏమైతది? మన ఒక కొడుకు పిల్లోడేమో మన ముంగట కూర్చొని ఉంటాడు. ఇంకొక పిల్లగాడేమో మన ఎనకాల. ఆ పిల్లగాని ఎనకాలేమో మన భార్య కూర్చుంటది. సైడ్‌కేమో ఒకటి లగేజ్ బ్యాగ్ తలిగేసి మనం డుగు 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 వెళ్తా పోతాం. కానీ అదే వెళ్తా పోంగా పోంగా పక్క నుంచి రుయ్యమని ఒక కారొస్తది. కారొచ్చిన తర్వాత మనకు తెలిసిన వ్యక్తి అయ్యుంటాడు. మంచిగా ఆళ్ళ పిల్లలు కారు ఎనకాల కూర్చొని ఉంటారు. ఆళ్ళ భార్యాభర్తలు మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటే ఏసీలా ఆరాంసే ఎళ్తాండ్రు. ఆ టైంలో నీకు డ్రీమ్ మొదలు గావాలా. ఏదో ఒక రోజు ఈ నా డొక్కు బండి గాదు. నా పిల్లలు, నా భార్య గూడా అట్లాంటి కార్‌లో పోవాలనే డ్రీమ్ నీకు బలంగా మొదలు గావాలక్కడ. దాని తర్వాత నువ్వెక్కడనో ఫంక్షన్‌కి పోయినావు. ఫంక్షన్‌కి పోయిన కాడ ఏమున్నది? దాని యమ్మ ఇల్లు ఎట్లా ఉందంటే 2 అంతస్తుల బిల్డింగ్ మొత్తం అద్దాల మేడ, కింద పాల రౌతు, మొత్తం గ్లాస్ టైల్స్ అంతా ఏసిన తర్వాత ఇంట్లో పోతే చాలు, హమ్మయ్య! నాదేమో రేకుల ఇది గుడిసె పాడాయె. వర్షం వత్తే ఇంటి ముంగట ఉండేటట్టు లేదు. పాత ఇల్లు ఎక్కడిదో ఇల్లాయె. మరి నాకు గూడా ఇట్లాంటి ఇల్లుంటే ఒక 4 రోజులు ఇట్లాంటి ఇంట్లో ఉండి సచ్చిపోయినా గాని పర్వాలేదని ఆ డ్రీమ్స్ ఉండాల. మనదేమో రేకుల షెడ్ పాత ఇల్లు ఉంటది. అక్కడ పోతేమో మంచి లగ్జరీ విల్లా ఉంటది. అబ్బా! ఇసొంటి ఇల్లు నాకు గూడా గావాలని నీ డ్రీమ్ ఉండాల. దాని తర్వాత అచ్చేసి ఏదైనా ఫంక్షన్‌లు వచ్చిందంటే చాలు మనం అందరం గూడా ఏం చేస్తాం, అబ్బా! రేపు ఫంక్షన్‌లున్నాయి అక్కడ పోయిందంటే చాలు పోవాలి ఖచ్చితంగా ఆ ఫంక్షన్‌కెళ్ళాలని మనం 2 రోజుల ముందు నుంచే మనం ప్రిపేర్ అయితాం. ప్రిపేర్ అయిన తర్వాత అక్కడ ఏం జరుగుతది? మనం మిడిల్ క్లాస్ గదా! మిడిల్ క్లాస్ గదే మాసిపోయిన బట్టలు మామూలుగా పోతాం. పోంగానే అక్కడ ఏం చేసాము, ఆ ఫంక్షన్‌లో పోంగానే మన బంధువులు, చుట్టాలు ఏమంటారు, "ఆ బావ వచ్చినవా? అక్క వచ్చినవా?" అంటారు. బస్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మనం ఆ టెంట్ కింద ఈగలు ఊపుకుంటూ ఇట్లా కూర్చుంటాం. అదే ఒకవేళ ఇంకొక రకంగా మనం వెళ్తే ఎలా ఎళ్ళాలంటే, ఎప్పుడు పోయినా గాని, ఎప్పుడు చూసినా గాని నీ భార్య మెడలో ఒక 4, 5 తులాలు బంగారం ఉండాల. గోల్డ్ గాజులుండాల. నీ గూడా బ్రాస్లెట్ గోల్డ్ ఉండాల. మంచి గోల్డ్ ఉంగరాలుండాలి. ఒక 4 తులాల నీ మెడలో గూడా చైన్ ఉండాల. మరి ఆ రకంగా నీ మెడలో గూడా చైన్ ఉన్నప్పుడు మంచి కార్‌ల ఆ ఫంక్షన్‌లో పోయి దిగు. దిగినంక ఆ ఇంటి ఓనర్ ఎవరైతే ఇంట్లో ఫంక్షన్ నిన్ను ఇన్వైట్ చేసినోళ్ళు వాళ్ళెవరో ఒకళ్ళొచ్చి దగ్గరొచ్చి "ఏయ్! మా బావ వచ్చిండు చాలా గొప్పోడు" అని నీ డోర్ తీసి "అక్క బాగున్నావా? బావ బాగున్నారని" వాళ్ళు మర్యాద పూర్వకంగా నిన్ను పిలిచి తీసుకుపోయి ఇంట్లో కూర్చోబెడతారు. అప్పుడు చూసే వాళ్ళు గూడా అబ్బో! వీళ్ళెంత వీఐపీయో అని ఆ రకంగా నిన్ను గౌరవించడం మొదలైతది. కాబట్టి మిత్రమా, నా పిల్లలు గొప్ప చదువు చదువుకోవాలి. గవర్నమెంట్ బడిలో గాదు. నా పిల్లలు గూడా మంచి లగ్జరీ మంచి ఉన్నత స్థాయిలో కాలేజ్‌లో చదువుకోవాలని ఇట్లాంటి డ్రీమ్ బెట్టుకొని మన కుటుంబం గురించి మనం మారాలి. మన కుటుంబం గురించి మనం పని జేయాలి. ఈ డ్రీమ్స్ నీలో బలంగున్నప్పుడు ఎన్ని అవమానాలొచ్చినా, ఎవరు ఛీ అన్నా, ఛా అన్నా నువ్వు వ్యాపారంలో గెలవగలుగుతావు. ఎంఎస్ఆర్ గాదు, గౌతమ్ బాలి సారొచ్చి జెప్పినా గాని, నీ దగ్గర ఫైర్ లేకపోతే, నీ బ్రెయిన్‌లో నేను డెవలప్ అయితానని కసి లేకపోతే మాత్రం ఎవ్వరు జెప్పినా గాని ఏమి చేయలేం. కాబట్టి మిత్రులారా మనం మారాలి. ఏదో ఒక రోజు మనం బతుకు అనేది చాలా చేంజ్ గావాలి. కాబట్టి అట్లాంటి లైఫ్ మనకు కావాలని ఆ భగవంతుని వేడుకుంటూ నీ డ్రీమ్స్ అన్నీ ఫుల్ ఫ్లాప్ గావాలి. నీ గోల్స్ ఫుల్ ఫ్లాప్ గావాలని మరి ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు మరి ఇంతమంది మరి ఇదివరదాకా ఉన్నందుకు మీ అందరికి గూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మరి కొద్దిగా నా మాటలు మాస్‌గొస్తాయి. ఎందుకంటే ఒక రౌడీ షీటర్‌ని గాబట్టి
మరి మాస్‌కొస్తే ఎవరికన్నా చెల్లెలకు, అక్కలకు ఏమన్నా అనిపిస్తే కొద్దిగా నన్ను మన్నించాలి. వెస్టీజ్‌లో సక్సెస్ గావాలంటే ఫస్ట్ మన దగ్గర ధైర్యం ఉండాలి. మనం మారాలి. మన డౌన్ లైన్ మనతో ఫీల్డ్‌కొస్తాందంటే లేడీస్‌కు భయం ఉండకూడదు. నా అన్నయ్యతోటి ఎళ్తున్నా, మా బాబాయ్‌తో ఫీల్డ్ మీదకి ఎళ్తున్నా, బాబాయ్‌తోటి, అన్నయ్యతోటి బయటికెళ్తే ఎట్లా ధైర్యం ఉంటదో, ఒక అప్‌లైనర్‌లా మనం గూడా మనతో ఫీల్డ్‌కొస్తే వాళ్ళకి ఆ ధైర్యం అనిపియాల. అప్‌లైనర్ అంతా మారాల. అంత హ్యాపీగున్నప్పుడే మన టీమొస్తది మిత్రులారా. మరి ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు మరి ఇంతసేపు నిలబడి మరి విన్నందుకు చాలా చాలా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంకా సమయం చాలా ఎక్కువవుతుంది గాబట్టి కొన్ని విషయాలు చెప్దామనుకున్నాను. మళ్ళా ఎప్పుడన్నా ఛాన్స్ వచ్చినప్పుడు మళ్ళా వేరే మాట్లాడతా సార్ వేరే మోటివేషన్ గురించి. ఓకే. థాంక్ యూ సార్. మరి ఇదివరదాంకా నన్ను భరించినందుకు ధన్యవాదాలు. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ కుమార్ సార్. నిజంగా మాకు కొండేపు టీంలో ఒక బ్రదర్‌గా మీరు మాకిచ్చినటువంటి మీ వాయిస్ ద్వారా చాలా మంది ఇన్‌స్పైర్ అయ్యారు సార్. ఇప్పటికే ఫీడ్‌బ్యాక్ అడక్కముందు 24 మంది ఫీడ్‌బ్యాక్ గూడా హ్యాండ్ రైజ్ చేసున్నారు. చాలా మీ మాటల ద్వారా ఇన్‌స్పైర్ అయ్యున్నాము. ఆల్రెడీ గుడ్. బూట్ గుడ్. క్యాంప్‌లో విని చాలా మంది మేము మైండ్ సెట్లు మార్చుకొని మీరు చెప్పినటువంటి మాటల ద్వారా ముందుకెళ్తున్నాము. అసోసియేషన్‌లో గొప్ప వ్యక్తిగా మేము మిమ్మల్ని భావిస్తాం సార్. థ్యాంక్ యూ. గుడ్. థ్యాంక్ యూ కుమార్ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. యెస్. కొండేపు టీమి ఫౌండరు మాకు ముందు నడిపిస్తున్న గ్రేట్ లీడర్ మై మెంటర్ సార్. సురేష్ సార్‌ని ఒకసారి ఇన్వైట్ చేస్తాను సార్. ఓకే. ఓకే. ఓకే సార్. సురేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. కుమారన్న గుడ్ మార్నింగ్. అన్నా గుడ్ మార్నింగ్ అన్నా. బాగున్నావా? చాలా బాగున్నా అన్న. చాలా చాలా హ్యాపీ. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. సో మా అన్నా. కొండేపు టీంకి మీ అద్భుతమైన నిజంగా ఎంఎస్ఆర్ గారు మీ గురించి చెప్పని మీటింగ్ అంటూ లేదు ఏపీలో. అన్నా. ఎప్పుడొచ్చినా కుమారన్న అసలు అలా అంత మార్పు ఇంత గొప్ప వ్యక్తి ఇన్ని రంగాల్లో ఉండొచ్చిన వ్యక్తి వెస్టేజ్‌కి వచ్చి ఇంత మారాడంటే అదొక చరిత్ర సార్. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మీ బోటి వాళ్ళు చాలా మందికి ఆదర్శం గూడా. యెస్. సో అలాంటి వ్యక్తి మాటలు మా కొండేపు టీంకి అందించడం చాలా చాలా హ్యాపీగా ఉంది కుమారన్న. ఖచ్చితంగా మీ మీ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ చాలా మందిని ఆదర్శంగా చాలా మందిని చేంజ్ చేయాలి. చాలా మంది కుటుంబాలను మార్చాలి. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని చాలా మంది దీంట్లో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కుమారన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్నా. థ్యాంక్ యూ అన్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కుమార్ సార్. కోటి సార్ గుడ్ మార్నింగ్ సార్. గురుగారు గుడ్ ఫస్ట్ మార్నింగ్. కింద స్థాయి వాళ్ళతోటి మాట్లాడియండి. పెద్ద లీడర్లుంటే లాస్ట్ వాళ్ళు మాట్లాడి ఫైనల్ అయిపోతది. ఓకే సార్. అట్లా ఖచ్చితంగా. ఎప్పుడైనా గాని కింది స్థాయి వాళ్ళని ఫస్ట్ మాట్లాడియాలి. మనం Yes. ఇక పెద్దోళ్ళు ఎవరున్నా గాని టాప్ అప్లైనర్ వాళ్ళు మాట్లాడితే క్లోజ్ అయిపోవాలి. అట్లా ఉండాలన్నట్టు. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ గురుగారు. గుడ్ మార్నింగ్. కుమార్ గుడ్ సార్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అసలు గుడ్ ఇలాంటి మార్నింగ్. గుడ్ మాటలు మార్నింగ్ సార్. ఇనొస్తుంది. ఇలాంటి మాటలు అసలు వినలేదు సార్. ఈ సెషన్ కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం. పేదరికం నుంచి బయటపడి నా కుటుంబం అనేది పేదరికంలో ఉండకూడదని నా కొడుకు, నా కోడలు, నా మనవళ్ళు తన తరాలనేవి నాతోనే అంతమైపోవాలని ఒక పొలిటీషియన్‌గా ఎదిగి అట్లాగే సెటిల్మెంట్లు చేస్తూ దాని తర్వాత మళ్ళీ పంచాయతీలు చేస్తూ పొలిటికల్ రంగంలో దిగి మళ్ళీ అట్లాగే భక్తితోనో, భయంతోనో ఏసిన ఓట్ల వల్ల స్టేట్ జనరల్ సెక్రటరీగా ఎదిగి ఒక బిల్డర్‌గా మారి ఒక సెంటరింగ్‌ని ఏర్పాటు చేసి ఎంతోమంది పేదవాళ్ళకి ఆశ్రయాన్ని ఇచ్చి అన్నం పెట్టి వారానికి 2,00,000, 3,00,000 సంపాదించే వ్యక్తి అసలకి ఈ సిస్టంలోకి వచ్చి ఎంతో మందికి ఆదర్శంగా నిలబడినందుకు. ఎందుకంటే బయట ప్రపంచంలో మాట్లాడితే నీళ్ళు తాగినంత ఈజీగా అబద్ధం ఆడతామన్నారు. ఆ మాట చాలా బాగా కనెక్ట్ అయింది నాకు. అట్లాగే నా వలన 10 మందికి మేలు చేయాలి. మనం మారినప్పుడు మనకు గెలుపు వచ్చిద్ది. శివుడి కప్పలాగా ముందుకెళ్ళాలని చెప్పారు గురువుగారు. వేటగాడు వేటకు వెళ్ళినప్పుడు కుందేలుని, లేడిని, జింకను చూశాడు. ఏది ముందుంటే దాన్ని తీసుకొని మన యొక్క పని గడవాలి అని మరి తర్వాత సెషన్ ద్వారా చెప్పారు. మళ్ళీ డ్రీమ్ బలంగా ఉండాలి, కోరికలు బలంగా ఉండాలని చెప్పారు. చాలా అంటే చాలా అద్భుతమైన సెషన్ గురూజీ. ఈ యొక్క సెషన్ పూర్తిగా ప్రతి ఒక్క మాట నాకు కనెక్ట్ అయింది. ఇలాంటి అవకాశం మరెన్నో ఇవ్వాలని మరలా మీ వాయిస్ మాకు జూమ్‌లో వినపడాలని మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నా గురూజీ. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ గురూజీ. ఖచ్చితంగా మనమందరం కుటుంబ సభ్యులం. ఎప్పుడు అవకాశం వచ్చినా గానీ ఖచ్చితంగా మళ్ళా వాయిస్ ఇచ్చే ప్రయత్నం చేస్తా సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. కోటి ఆనంద్ సార్. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గురుగారు. క్రాంతి సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్ ఆనంద్ సార్. మాట్లాడండి సార్ గుడ్ మార్నింగ్ సార్ కుమారన్ సార్. గుడ్ మార్నింగ్ అన్న. సార్ నేను వెరీ నిన్న గుడ్. బూట్ మీటింగ్ లో చూసాను, మీ టెస్ట్ మనీ విన్నాను, దగ్గర నుంచి విన్నాను బాగా. అవునన్న. మీ టెస్ట్ మనీ చాలా ఎక్సలెంట్ గా నచ్చింది నాకు. ఈ రోజు ఇంకా మీ జూమ్ అనేసరికి ఎర్లీగా లేచి మా డౌన్ లైనర్స్ అందరికి కాల్ చేసుకొని ఈ రోజు ఖచ్చితంగా వినాలి. మీరు రేపు నుంచి ఒక రోజు 2 రోజులు వినకపోయినా పర్లేదు, ఈ రోజు మాత్రం అవునన్న. ఖచ్చితంగా వినాలని చెప్పి నేను మా డౌన్ లైనర్స్ మాట్లాడాను. నేను బేల్దారి మేస్త్రిని సార్. అవునన్న. బిల్డర్ గా వర్క్ చేసుకుంటా ఉంటాను. నా దగ్గర ఒక 20-30 మంది వర్కర్స్ ఉంటారు. ఓకే. మనకెందుకులే 1 లక్ష సంపాదించుకుంటాం, మనం హ్యాపీగా ఉందాం, మనకెందుకు వెస్టేజ్ అనుకున్నా నేను. మీలాంటి వాళ్ళ అయన్నీ మాటలు మన మీ ఉన్నన్ని సైదులు. రోజులే పనిచేస్తాయన్నా. అవునవును మనం ఎక్సలెంట్. ఏదైతే పని చేస్తామో ఆ నేను రంగంలో మనం సైదుల్ సార్కి ఉన్నన్ని రోజులు కనెక్ట్ అయిపోయింది పనిచేస్తాం. సార్. ఓకే. వెరీ గుడ్. సైదుల్ సార్కి సురేష్ సార్ కనెక్ట్ అయిపోయి మొన్న మీ మాట్లాడిన తర్వాత అన్న 4-5 లక్షలు సంపాదిస్తుంటే అన్నయ్య చేయంగా మనం ఎందుకు చేయకూడదు అని చెప్పి నేను గట్టిగా ఇంకా ఫిక్స్ అయిపోయాను సార్. అప్పటి వరకు ఏమనుకున్నా సూపర్. 4 రోజులు అట్టట్టుండి ఏదో చెప్పి అప్లైనర్ కి సైడ్ అయిపోదాం అనుకున్నాను. నాకు ఈ బిజినెస్ హ్మ్. ఖచ్చితంగా కావాలి. కుమార్ అన్న 4-5 లక్షలు సంపాదిస్తున్నాడు, అన్నకే అవసరమైనప్పుడు మనకి ఇంకా అవసరం, మనం ఎప్పుడో నెలకు 1 లక్ష సంపాదించేవాళ్ళు అని చెప్పి గట్టిగా ఫిక్స్ అయిపోయిన. ఎక్సలెంట్ గా నచ్చింది నాకు ఈ రోజు మీరు మాట్లాడి నాకు బాగా గుచ్చుకున్నాయి. పూజ కూడా తొందరగా ముగించుకొని థ్యాంక్ మీ యూ అన్న. జూమ్ అందరం కోసం కలిసి ఎదురు చేద్దాం. చూస్తున్నాను నేను. అయ్యప్ప మాలేసి కూడా పూజ తొందరగా ముగించి మీ జూమ్ కోసం పక్కకు వచ్చి థ్యాంక్ యూ కూర్చున్నాను. అన్న. నెక్స్ట్ మంచిగా ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఎదగాలి. ఓకే సార్. సార్ ఓకే అన్న. థ్యాంక్ యూ అన్న. రామ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆనంద్ సార్. థ్యాంక్ యూ కుమార్ అన్న. నిజంగా మీ ద్వారా చాలా మంది నేను ఎదురు మేల్కొల్పారు. థ్యాంక్ యూ. సురేష్ సార్ బత్తిన అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ కుమార్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న. స్వచ్ఛమైన పాల నుంచి స్వచ్ఛమైన పెరుగు, స్వచ్ఛమైన వెన్న తీసినట్టుగా చెప్పారు సార్ మీరు. మీ వాయిస్ బాగా నచ్చింది సార్. అన్న. మీ వర్క్, మీ గోల్ హార్ట్ఫుల్ గా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. అలా థ్యాంక్ యూ సార్. అలా వర్క్ చేస్తానని నేను కూడా హామీ ఇస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. చేద్దాం సార్. అందరు కలిసి చేరాలి. ఏదో ఒక రోజు మారాలి. మన కుటుంబం గురించి ఏదో ఒకటి మనం చేయాలి. అప్పుడే ఓకే. ఈ జన్మానికి ఒక స్వార్థకం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ సురేష్ సార్. సార్ గోల్ ఒకటే సార్, మనలాంటి వ్యక్తులు మారాలి సార్ వాయిస్ ద్వారా. టీవీ రమణేష్ సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్తే సార్. సురేష్ సార్ గారికి, సార్ నమస్తే. మా సీనియర్స్ అందరికి నమస్తే సార్. కుమార్ సార్ గారికి నమస్తే. కుమార్ సార్ గారికి బాగా తెలుసు. ఒక రోజు ఇబ్రహీంపట్నం మీటింగ్ పోయినప్పుడు ట్రైన్ లో దిగాము, మేము ఇద్దరం ఒకే బస్సులో ఎక్కాము. హలో నమస్తే సార్, వినిపిస్తుంది సార్? వస్తుంది. నమస్తే అనకండి. కుమార్ సార్ నమస్తే. మన ఇద్దరు మన బస్సులో ఎక్కినప్పుడు మీ స్పీచ్ వినాలి సార్. మీరు ఎప్పుడు నుంచి చేస్తున్నారు, మీరు ఎంత తీసుకున్నారు సార్ అని చెప్పి అడిగి మీ స్పీచ్ తీసుకున్నారు, రికార్డింగ్ చేసుకున్నారు, మీ ఫోటో తీసుకున్నారు. బస్సులో సార్ ఉంది. ఇబ్రహీంపట్నం నుంచి మన సాగర్ రింగ్ రోడ్ వరకు వెళ్ళేటప్పుడు బస్సులు ఎక్కాము, గుర్తుంది. సికింద్రాబాద్ స్టేషన్ మన ఇద్దరం ఒకే బస్సు ఎక్కాము. మేము చూసాను మిమ్మల్ని సార్. మీ మేడం గారి డ్రెస్ అనగానే సార్ మీరు వెస్టేజ్కి వస్తున్నారు కదా సార్ అన్నాను. అవునన్నారు. నేను కూడా వస్తున్నా సార్. రమణేష్ సార్ సూపర్. ఇప్పుడు ఎన్న సెషన్ గురించి మాట్లాడండి సార్. సార్ చాలా బాగా మాట్లాడారు సార్. చాలా మంచి చూడండి సార్. డ్రీమ్ ఉండాలి. ఎలాంటి డ్రీము? నేను ఒక బైక్ మేము పోతా, ముందు కొడుకుని వెనక నా భార్య ఎక్కించుకొని పోతా ఉంటే డగడగడగ పోతుంటే పక్క నుంచి ఒక కారు అఫీషియల్ గా పోతుంటారు. అలా పోవాలి కానీ ఇలా డొక్కుబడి మేము కాదు. ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మీటింగ్ వాళ్ళ ఇంటికి వెళ్తే 5 అంతస్తుల బిల్డింగ్, 4 అంతస్తుల బిల్డింగ్ ఉంటే వాళ్ళు అఫీషియల్ గా గోల్డ్ గిల్ వేసుకొని ఉంటే మనం ఈగలు ముసుకుంటూ ఉండకుండా అలా ఉండాలి. ఇలా కాదు, డ్రీమ్ ఉండాలి. అందుకని చెప్పాను సార్.
కొంతమంది వెస్టేజ్ చెబుతున్నారు, కొంతమంది మూర్ఖులు వినట్లేదు. మీ థ్యాంక్ యూ స్పీచ్ గురుజీ, వినిపించాలి థ్యాంక్ సార్ యూ. అని చెప్పారు. థ్యాంక్ యూ రమణయ్య సార్. చాలా ఏం బాగా చాలా బాగా చెప్పారు సార్. సార్ చాలా మంచి మంచి నీతి మాటలు చెప్పారు. ఎలా థ్యాంక్ ఉండాలి, యూ ఎలా చేయాలి, మనం ఎలా థ్యాంక్ ఉండాలి సమాజంలో, వెస్టేజ్ ఎలా. అవును సార్, నేను వచ్చినప్పుడు ఫస్ట్ లో కోటేశ్వర గారు. రమణ్ సార్, థ్యాంక్ యూ అందరికి ఓకే సార్, ఓకే సార్, చాలా థ్యాంక్స్ సార్. గమనించండి లీడర్స్, ఎవరు కూడా తప్పుగా భావించద్దు. సమయం చాలా విలువైంది కాబట్టి ఒక్క నిమిషంలో మనం ఫీడ్బ్యాక్ ముగిద్దాము. థ్యాంక్ యూ రమణేష్ సార్, నిజంగా మీరు గొప్ప లీడర్. మాకు వయసులో పెద్దవాళ్ళు అయినా కానీ ఇప్పుడు ఎల్ఐసీలు లాగా డెడికేషన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఎస్ మల్లికార్జున్ సార్, గుడ్ మార్నింగ్ సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, కుమార్ సార్తో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. శంకర్ గుడ్ మార్నింగ్ గురుజీ. సార్ నాకు నచ్చిన పాయింట్ దీంట్లో, మనం పేదరికంలో ఉన్నాం, మనలాగా కాకుండా ఇంకొక పేదవాడిని ముందుకు తీసుకురావాలి అనే పాయింట్ బాగా చెప్పాను సార్. థ్యాంక్ యూ సూపర్ గురుజీ. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ. ఖచ్చితంగా అలాగనే చెయ్యాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మల్లికార్జున్ సార్. గోవిందమ్మ మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం, కందుకూరు. మేడం మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చున్నా మేడం. గోవిందమ్మ మేడం, కందుకూరు, అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఓకే రైట్. చల్ల మల్లికార్జున్ సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్, మీకు అన్మ్యూట్ ఇచ్చున్నాను. సార్ గుడ్ మార్నింగ్ సార్. కుమార్ అన్న గుడ్ మార్నింగ్ సార్. అన్నా గుడ్ మార్నింగ్ అన్న, బాగున్నారా? బాగున్నాం సార్. నేను వచ్చేసి ఇబ్రహీంపట్నం నీ బూట్ క్యాంప్ లో ఆ రోజు పూజ్ బంప్స్ వచ్చినాయి సార్. అప్పటి నుంచి కూడా కుమార్ అన్న టెస్ట్ అని చూసి నాకు చాలా ఐడియాలు క్రియేట్ అయినాయి సార్. నేను అది చూయించుకొని ఐడియా వేసుకుంటారు సార్. ఫస్ట్ లో నాకు హోమ్ మీటింగ్ రానప్పుడు కూడా నాకు కనెక్ట్ అయిన పాయింట్ వచ్చేసి, మనం మంచినీళ్ళు తాగినంత ఈజీగా ఇతర రంగాల్లో అబద్ధం ఆడాలి సార్. నేను ఆల్రెడీ చాలా బిజినెస్లు చేశాను. నేను చేయని బిజినెస్ లేదు. నేను ఫస్ట్ నుంచి నా వయసు 52 సంవత్సరాలు. మంచి కంఫర్ట్ జోన్లో ఉన్నా కానీ నాకు దాని మీద నుంచి వెస్టేజీలు అయితే ఒక్క అబద్ధం ఆడకుండా కూడా బిజినెస్ చేసుకోవచ్చు అన్న థాట్లో నాకు కనెక్ట్ అయింది సార్. దాన్ని మళ్ళీ ఈరోజు గుర్తు చేసుకున్నందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గురుజీ. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజం మాట్లాడుతూ ఉంటే. ఎస్ ఇంకెక్కడ సాధ్యపడదు సార్. బిజినెస్ లో కూడా ఎక్కడో కొంచెం రాజీ పడాలి. ఇక్కడైతే ఎలాంటి రాజీ పడాల్సిన అవసరం లేదు. అవును గురుజీ. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ మల్లికార్జున్ సార్. వెంగళరెడ్డి సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కుమార్ సార్. సార్ ఎక్సలెంట్ స్పీచ్ సార్. మీరు అంత కంఫర్ట్ జోన్లో ఉంటూ కూడా ఇందులోకి వచ్చినందుకు మాలాంటి వాళ్ళకి చాలా ఆదర్శం సార్. ఇంకొకటి, మనం చేసే ప్రతి పనిలో మనకు ఒక డ్రీమ్ ఉండాలి సార్, ఒక లక్ష్యం ఉండాలి. ఎప్పుడు చేస్తున్నా కూడా అదే గుర్తు రావాలి సార్. సో ఆ లక్ష్యంగా పనిచేస్తే అందరూ ముందుకు వెళ్ళొచ్చని నాకు ఈరోజు అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ. మంచి లక్ష్యంతో పనిచేస్తే ఖచ్చితంగా మన లక్ష్యాన్ని నెరవేర్చాలి. లక్ష్యం ఫస్ట్ లేకపోతే లక్ష్యాన్ని మనం వెళ్ళలేం, లక్ష్యానికి వెళ్ళలేం మనం. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంగళరెడ్డి సార్, వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. విశాల్ సార్, గుడ్ మార్నింగ్ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ జేకే సార్. గుడ్ మార్నింగ్ అన్న, గుడ్ మార్నింగ్ సార్. వండర్ఫుల్ సెక్షన్ సార్. ఆల్రెడీ మీరు వెల్ సెటిల్డ్, కానీ మీలాంటి గొప్ప వ్యక్తులు ఈ సిస్టమ్ని బిలీవ్ చేసి రావడమే మాలాంటి వాళ్ళకి చాలా ఇన్స్పైర్గా ఉంటుంది సార్. నిజంగా సార్, మీరు చెప్పారు డ్రీమ్ బలంగా ఉండాలి, విఐపి లాగా బతకాలని చెప్పారు సార్. సో ఎక్సలెంట్ సార్. విలువలు అంటూ 10 మందికి శాలరీ ఇప్పించాలని చెప్పారు. నాకు బాగా కనెక్ట్ అయింది సార్. ఎందుకంటే సార్, నా డ్రీమ్ ఎప్పుడు బలంగా పెట్టుకొని నా విలువలు మార్చుకొని నా కింద 10 మందికి శాలరీ ఇప్పించాలని మీ ద్వారా నాకు ఈ పాయింట్ బాగా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ తర్వాత సార్, నేను ఎన్నో బిజినెస్లు చేశాను, కానీ అవన్నీ కూడా మోసపూరితమైనటువంటి మాటలే ఉన్నాయి. కానీ నేను ఒక మంచి మార్గం చూసుకొని వెస్టేజ్ లాంటి ప్లాట్ఫామ్ తీసుకోవడం అనేది నిజం మాట్లాడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉందని చెప్పారు సార్. నాకు బాగా కనెక్ట్ అయింది సార్.
అసలు ఆ తర్వాత మీరు చెప్పినటువంటి వేటగాడి స్టోరీ. సో, మన ముందు ఏదైతే ఉందో, ఏదైతే మనకు దొరికిందో దానితోనే తృప్తి పడాలి అని చెప్పారు సార్. ఎక్సలెంట్ సార్. సార్ తర్వాత నీలో ఫైర్ లేకపోతే ఫెయిల్ అయిపోతావని చెప్పారు. సో, ఎక్సలెంట్ సార్. మీరు చెప్పిన ప్రతి ఒక్క వర్డ్ గూడా సార్ మాకు చాలా తియ్యగా, అమృతంలాగా, వినడానికి వినసొంపుగా, నాకు ప్రత్యేకంగా తెలియని విషయాలు ఎన్నో మీ మాటల ద్వారా నేర్చుకున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ అండి. ఖచ్చితంగా పాటించండి. పాటిస్తే ఖచ్చితంగా మన గోల్‌ని మనం రీచ్ అయితాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ రాధమ్మ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఓపీ సార్ టీమ్. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. అనంత్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. కుమార్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీరు మేడం గుడ్ చెప్పిన మార్నింగ్ మేడం. ప్రతి పాయింట్ కనెక్ట్ అయింది సార్. మీరంతా పొలిటికల్ లీడర్ గా ఉండి ఈ స్థాయి దీంట్లో చేస్తున్నారంటే అసలు ఆశ్చర్యం సార్. చాలా ఆశ్చర్యము. మీ ద్వారా నేను కూడా ఒక్కరైనా సరే నా ద్వారా బాగుపడితే నాకు ఆ పుణ్యం, నా ఫ్యామిలీకి ఆ పుణ్యం అనుకున్నాను. కానీ ఇప్పుడు 100 మందిని తయారు చేయాలని చాలా గట్టిగా అనుకుంటున్నాను సార్ నేను. సూపర్ తల్లి. చాలా థ్యాంక్ యూ చాలా సార్. మనం ఓకే అమ్మ. ఖచ్చితంగా మీలో అయితది. మీ మాటల్లో ఆ ఫైర్ కనబడుతుంది నాకు. చాలా మీలో మంచి శక్తిని బయటికి తీయండి. ఖచ్చితంగా మీరు గోల్స్ రీచ్ అవుతారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. అసలు మీరెవరో కూడా మాకు తెలియదు. ఇంత ఆత్మ బంధువులుగా అందరూ తయారయ్యారు వెస్టేజీ ఫ్యామిలీలో. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ధనలక్ష్మి మేడం ఫ్రమ్ మంగళగిరి, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం. గురువు గారు పర్లేదా? ఫీడ్బ్యాక్ కంటిన్యూ చేయొచ్చా? ఓకే చేయండి. ఎందుకంటే ఎంతోసేపటి నుంచి నిలబడి ఉన్నారు కదా, వాళ్ళు వేచి ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ధనలక్ష్మి మేడం ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం ఫ్రమ్ మంగళగిరి నుండి. హలో సార్. గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడండి మేడం. మాట్లాడండి అమ్మా, పర్లేదు, వినపడుతుంది, మీరు మాట్లాడండి. హలో మేడం, గుడ్ మార్నింగ్. రైట్, ఫస్ట్ ప్లేట్ ఆంజనేయులు సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. ఆంజనేయులు సార్, మీకు అడ్మిట్ ఆప్షన్ ఇచ్చున్నాం చూడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ కుమార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గురుజీ. మంగళగిరి నుంచి సార్. నేను మిమ్మల్ని ఎన్నో సార్లు చూశాను, బూట్ క్యాంప్లో చూశాను, ఇటు ఇబ్బరింపట్ల చూశాను. మిమ్మల్ని పలకరిస్తానికి ధైర్యం సాలేదు సార్. మీరు చెప్పిందల్లా నాకు మొత్తం కరెక్ట్ అయింది సార్. ఏదైతే మనం మౌనంగా వెళ్తామో, మౌనంగా వస్తామో, ఎవరిని చూసి ఆనందం ఇచ్చినా నవ్వాలి, బాధ ఇచ్చినా నవ్వాలి అనేది బాగా చెప్పారు సార్. ఇప్పుడైతే నా పిల్లలు సైకిల్ వేసుకుని వెళ్తున్నారు. రేపు రోజున నా పిల్లలు చెరువుకు బండి వేసుకుని వెళ్తే ఎంత ఆనందంగా ఉంటుందో అనేది నాకు చాలా అనిపించింది సార్. చాలా ఓర్పుగా ఉండాలి, చాలా ఇదిగా ఉండాలని బాగా చెప్పారు సార్. మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు సార్. మాకైతే చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ అంజయ్ సార్. ఖచ్చితంగా సార్ చెప్పిన ప్రతి మాట మైండ్లో పెట్టుకుని మన ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అటువంటి నెగిటివ్స్ వచ్చినప్పుడు అంత కుమార్ అన్న లాంటి వ్యక్తే కాముగా వెళ్తున్నాడంటే మనం కూడా అలానే వెళ్ళాలి అనే మైండ్ సెట్తో ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ అంజయ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ. ఖచ్చితంగా మనం ఏదో ఒక రోజు మనం మారాలా. మారినప్పుడే మన పని మనం అనుకున్న గోల్కి రీచ్ అవుతాం. మనం మారకపోతే మన గోల్ రీచ్ కాలేము. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ. స్పోర్ట్లూరు బాలు సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్ కుమార్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మీరు చెప్పిన టెస్ట్మోన్ అయితే బాగుంది సార్. చాలా బాగా అర్థమైంది సార్. నేను 10 మందికి హెల్ప్ చేయాలి అన్న పాయింట్ బాగా కనెక్ట్ అయింది సార్. మరి నా దాంతో ఈ పేదరికం పోవాలి అని నేను కూడా గట్టిగా హోప్స్ పెట్టుకొని వెస్టేజ్ లో వర్క్ చేయాలని అనుకుంటున్నాను. నిలబడ్డాను సార్. ఆ సార్ కూడా మీ టెస్టిమోనీని చాలా ఇన్స్పైర్ అయ్యారు సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆనంద్ సార్కి, కుమార్ సార్కి చాలా థ్యాంక్స్ సార్.
థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ. రంగారావు సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. కుమార్ సార్, ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గురూజీ. సార్ లేటెస్ట్ గా జరిగిన కోటప్పకొండ బూట్ క్యాంప్ లో మీరు వచ్చారనుకుంటాను. ఐ థింక్ మీ పక్కనే కూర్చున్నాను. నాకు ఫోటో చూస్తుంటే అర్థమవుతుంది. మీరు చాలా కూల్ గా ఉన్నారు. ఈ స్టోరీ ఏంటంటే నాకే నమ్మబుద్ధి కావట్లేదు. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ సార్, పవర్ ఆఫ్ అది ఏం లేదు గురూజీ. పవర్ ఆఫ్ అది వెస్టీజ్ ఎంఎస్ఆర్ గురు గారి మహిమ ఇది అంతా. సార్. అండ్ వన్ మోర్ థింగ్ సార్, మీరు అన్నారు ఇప్పటికి చాలా సార్లు వాడారు, నేను ఒక రౌడీ షీటర్ని అన్నారు. మీరు రౌడీ షీటర్ కాదు సార్, ఒక గొప్ప మానవతావాది సార్. ఈ జూమ్ సెషన్ విన్నాక మీలో ఒక గొప్ప మానవతావాది. మీ స్పీచ్ మొత్తం విన్నాక మీ స్టోరీ మొత్తం ఒక 3 పాయింట్ల చుట్టూ జరిగింది సార్. ఆ 3 పాయింట్స్ ఏంటంటే, నేను బలంగా నమ్మేవి, పేదవాడు పేదవాడిగానే ఉండాలా, పేదరికంలో పుట్టడం మన చేతుల్లో లేదు, కానీ పేదరికంగానే చనిపోవాలా, లేకపోతే మన కుటుంబానికి పేదరికాన్ని దూరం చేసి చనిపోవాలనేది ఒక పాయింట్. సెకండ్ థింగ్, సమస్యలు ఉన్నాయని ఇంట్లో కూర్చుంటే సమస్యలు తీరుతాయా, కష్టపడి పని చేస్తే తీరుతాయా. ఈ రెండిటితో పాటు పర్పస్ ఏంటి, ఏం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, విలువలతో కూడిన విషయాల కోసం ఎంత కష్టపడి పని చేస్తూ అంత సంతోషాన్ని అందుకోవచ్చు. 10 మందికి సంతోషాన్ని ఇస్తూ, సక్సెస్ని ఇస్తూ మంచి వ్యక్తిగా నిలబడాలి. ఈ పాయింట్ చుట్టూ మీ స్టోరీ మొత్తం దీంట్లోనే తిరిగింది సార్. మీరు చేసిన సెటిల్మెంట్స్ వీటన్నిటికీ రీజన్ ఏంటంటే, మీరు రౌడీ షీటర్ అనుకుంటున్నారు కానీ సార్, మీలో ఒక బలమైన డ్రీమ్ ఉందన్నారు కదా. ఏంటంటే, ఫస్ట్ డ్రీమ్ ఏంది మీది? షార్ట్ టర్మ్ గోల్, ఎలాగైనా పేదరికం వదిలేసి నేను మంచి స్థాయిలో బతకాలి, డబ్బులు కావాలి, పేదవాడు ఉండకూడదు అనే దాంట్లో సెటిల్మెంట్స్కి వెళ్ళారు. తర్వాత సెల్ఫ్ రియలైజేషన్ వచ్చింది. తప్పులు ప్రతి ఒక్కరు చేస్తారు సార్, ఆ తప్పులను సరిదిద్దుకున్నవాడే వ్యక్తి. అది తెలుసుకొని ఒక మానవతావాదిగా మారి 10 మందికి నా దగ్గర వాయిస్ ఉంది, నేను చెప్తే 10 మంది వస్తారనే రియలైజేషన్కి వచ్చి 10 మందికి లైఫ్ ఇచ్చి ఈరోజు సక్సెస్ఫుల్గా ఉన్నారు సార్. మీరు రౌడీ షీటర్ కాదు సార్, ఒక మంచి గొప్ప మానవతావాది సార్. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఆనంద్ సార్. థ్యాంక్ యూ కుమార్ సార్. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ రంగారావు సార్ అని మంచి బయటే ఒక 2 lakhs ప్లస్ ఇన్కమ్ ఉంది సార్. మంచి ఏపీలో లీడర్ మన కొండేపు టీంలో. సార్ కూడా మీలాగా చాలా మంది హెల్పింగ్ నేచర్ కలిగిన వ్యక్తి సార్. ఆ వాయిస్ లోనే అర్థమైపోతుంది. ఎవరైనా మాట్లాడేటప్పుడు మా వాయిస్ లో ఉన్నటువంటి గాంభీర్య తత్వం మనిషి గొప్పతనాన్ని తెలిపిస్తుంది సార్. సార్ అవును సార్. మాట్లాడిన వర్డ్స్ కరెక్ట్, నేను మాట్లాడింది ఏంటనే కరెక్ట్ కనిపెట్టాలి ఆయన. సూపర్, ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రంగారావు సార్. మాధురి మేడం సింగరాయకొండ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్, కుమార్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఇప్పుడే సార్ మీ మాటలు వింటాం నేను ఫస్ట్ టైము. కానీ మీరు మనల్ని తేలిగ్గా మాట్లాడని వారి కోసం ఎదురు చూడాలి, మనం కూడా పైకి చూపించాలనే కాన్సెప్ట్ నాకు కూడా నచ్చింది సార్. మిమ్మల్ని చూసి ఫాలో అవుతున్నాను సార్. నేను ఇప్పటికి ఫస్ట్ టైం 3 మీటింగ్లకు వెళ్ళాను సార్. సూపర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. చాలా అలాగనే రన్నింగ్ చేయండి. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు సార్, అందుకని వచ్చి 4 మాటలు మాట్లాడుతున్నాను. బాగా మాట్లాడారమ్మా, చాలా ధైర్యంగా, ఇబ్బంది ఏం లేదు. అలానే డైలీ మీరు ఫీడ్బ్యాక్ ఇస్తా ఉండండి ఖచ్చితంగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాధురి మేడం. జాలేష్ సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. అలాగే కుమార్ సార్, మీ బూట్ క్యాంప్ లో మీరు ఇచ్చినటువంటిది నాకు దాదాపుగా ఒక సగం తేలింది దాహం. కొన్ని ముఖ్యమైన పాయింట్లు ఉన్నాయి, ఇవి బాగా హార్ట్ టచ్ అయింది. సంపాదించిన డబ్బు దుబారాగా ఖర్చు పెడితే మీ డ్రీమ్స్ ఎలా ఫుల్ఫిల్ చేస్తారనేది, వారానికి 2.5 లక్షల రూపాయల ఆదాయం వచ్చేది అబద్ధం చెప్తే మాత్రమే వస్తుంది, ఇది నాకు నచ్చలేదు, ఏదైనా కానీ నిజాయితీగా సంపాదించే డబ్బు కావాలి అనేది. తర్వాత విలువలతో కోపాన్ని తగ్గించుకొని మాట్లాడితే మంచి టీము వస్తుందనే సామెత అనే మీ మాట అస్సలు బాగా నాకు హార్ట్ టచ్ అయింది సార్. అలాగే నిచ్చెన ఎక్కిన వానికి చెముడు ఉన్న సామెత కూడా, అది
ఎవరు ఎన్ని అనుకున్నా ఏమన్నా మనం ముందుకెళ్ళటానికి ఈ సామెత బాగా ఉపయోగపడింది సార్ నాకు. డబ్బు లేకపోతే సమస్యలు వస్తాయి, కానీ ఆ సమస్యల మీద దృష్టి పెడితే వెస్టేజ్లో నీవు 100% సక్సెస్ కాలేవు అనేది. చివరిగా కుందేలు దుప్పి సామెత, 2 పడవల మీద కాలు పెట్టకండి అనేది కూడా చాలా చాలా బాగా నాకు హార్ట్ టచ్ అయింది సార్. ఈ అవకాశం ఇచ్చిన వెస్టేజీ లీడర్స్ కి అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ జాలయ్య. థ్యాంక్ యూ గురుజీ, చాలా బాగా అర్థం చేసుకున్నారు. ఈ అర్థాన్ని మీరు పాటించండి, పాటిస్తే మీ వలన 10 మందికి మేలు జరగాలి. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ. జాలయ్య సార్ అని మనకి మంచి లీడర్ సార్. ఏజ్ 72 years, కానీ 27 సంవత్సరాల దాకా వర్క్ చేస్తాడు. ఓకే, వెరీ గుడ్. తన మాటల ద్వారా ఫైర్ కనబడుతుంది. ఎస్ సార్, ఎల్ఐసి ఏజెంట్ గా దాదాపు ఒక 4-5 కోట్ల ఆస్తి సంపాదించాడు. మంచి లీడర్ సార్. మీలాగా అందరు కలుపుతారు సార్. ఖచ్చితంగా కుమార్ సార్. జానకిరావు సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కుమార్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. కోటప్పకొండ బూట్ క్యాంప్ కి నేనంటూ రాకపోయి ఉంటే, మిమ్మల్ని అంటూ చూడకుండా ఉండి ఉంటే, మీ వాయిస్ అనేది కూడా వినకుండా ఉండి ఉంటే, ఏదో చేస్తాంలే చూద్దాంలే అనేవాడిని సార్. మీ బూట్ క్యాంప్ లో మీ వాయిస్ ఎప్పుడైతే మీ మాస్ వాయిస్ విన్నానో, మీ జీవిత చరిత్ర, మీరు ఎదిగిన విధానం విన్నానో, అప్పుడే డిసైడ్ అయ్యాను సార్, నిలబడితే దీనిలో నేను నిలబడాలని. అప్పటి నుంచి మిమ్మల్ని ఒక రోల్ మోడల్ గా తీసుకొని వెస్టేజ్ లో ముందుకు చదువుతున్నాను సార్. సూపర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ వాయిసే మాకు ఆదర్శం సార్. సూపర్ సార్. అందరూ ఏం లేదు, కొన్ని అర్థం చేసుకుంటూ అందరూ కూడా కలుసుకొని మనం వెళ్దాం సార్. సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రైట్ గురుగారు, ఇంకొక 2 ఫీడ్బ్యాక్ తీసుకొని క్లోజ్ చేస్తాను నేను. ఓకే. దుర్గా మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం. దుర్గా మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కుమార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. సార్ మిమ్మల్ని బూట్ క్యాంప్ లో చూశాను సార్. రాత్రి టైంచి మీ వాల్ పోస్ట్ పడ్డా కాడి నుంచి తెల్లారగట్ల 4ంటికే లేచి నా లైఫ్ లైనర్లకి ఫోన్ చేశాను సార్. ఈ రోజు మంచి సెలక్షన్ వస్తుంది, ఏనండి సార్ ఎక్సలెంట్ గా చెప్తాడు, సార్ సూపర్ గా చెప్తాడు, ఏనండి అనేది రాత్రి తెల్లారగట్ల 4ంటి నుంచే కాల్ చేస్తున్నాను సార్ మళ్ళీ డౌన్ లీడర్లకి. అట్లానే వాళ్ళు యాడ్ అయ్యి ఉన్నారు సార్. నాకు నచ్చిన పాయింట్, నలుగురికి మంచి చెయ్యాలి, మనము పేదవాళ్ళగా ఉండకూడదు, వాళ్ళకి మంచి చెయ్యాలి, మనం పేదవాళ్ళుగా ఉండకూడదు, పేదవాళ్ళు మన పిల్లలకు అనేది రానియకూడదు అనే పాయింట్ నాకు కనెక్ట్ అయింది సార్. అలానే మనకి ఒక గోల్ ఉండాలి. నేను ఫంక్షన్కి వెళ్తే నేను బైక్ మీద వెళ్ళకూడదు, నా వెనక కారు వస్తుంటే వాళ్ళు నన్ను ఎగతాలు చేయకూడదు అనే పాయింట్ నాకు కనెక్ట్ అయింది సార్. అలానే నేను కూడా ఒక గోల్ పెట్టుకొని చేస్తా ఉన్నాను సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ తల్లి. మీలో మంచి ఫైర్ కనబడుతుంది. కొద్దిగా దాని ఎక్కడ ఎవరు ఏం మాట్లాడినా కానీ డల్ కాకుండా చెవిటు కప్పలాగా మీరు వెళ్ళండి. ఖచ్చితంగా మీకు మంచి సక్సెస్ వస్తుంది. మీ వలన ఎంతో మంది లేడీస్ కి ఆదర్శంగా నిలబడగలుగుతారు మేడం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ దుర్గా మేడం. ఎస్ గోపి సార్, జమ్మవరం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. కుమార్ సార్. గుడ్ మార్నింగ్ గురుజీ. సార్ మీ ఫస్ట్ బూట్ క్యాంప్ లో మీ వాయిస్ తిన్నాం సార్. తర్వాత మేము ఎక్కడ హోమ్ మీటింగ్ వెళ్ళాం, మీ పేరు చెప్పకుండా ఉండేలేదు సార్. ఆ సార్ అంత ఇదిగా ఉండి వారానికి 3 లక్షలు తీసుకుంటున్నాడు, కనీసం మనం చేయడానికి ఏమైంది అని చెప్పేసి మా అందరికి చెప్తూ వచ్చేస్తూ ఉన్నాం సార్. మళ్ళీ తర్వాత ఇబ్రహీంపట్నం స్పీచ్ విన్నాం సార్ మీది. అంతా మీరు చెప్పిన పాయింట్స్ మాత్రం సూపర్ కనెక్ట్ అయింది సార్. మేము కూడా మారి ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం సార్. మీ గోల్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ ఆల్ లీడర్స్ ఎవరైతే జూమ్ లో ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ విష్ చేస్తున్నాం సార్. ఇంకా సమయం చాలా విలువైంది కాబట్టి మీటింగ్స్ అనౌన్స్ చేసుకుందాము. కుమార్ సార్ థ్యాంక్ యూ సార్, స్పెషల్ థ్యాంక్ యూ సార్. మా చిన్న టీంకి కూడా మీ వాయిస్ ఇచ్చి చాలా మంది ఇప్పుడు మళ్ళా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. ఫైర్ అనేది మాకు అంటుకుంది. నాకు కూడా పర్సనల్గా చాలా ఇన్స్పైర్ అయ్యాను సార్. నిజంగానే మీరు డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గా కూడా మీ వాయిస్ ద్వారా మీ ఫోటోల ద్వారా మాకు మా టీంలో చాలా మంది ముందుకెళ్ళడానికి అవకాశం ఇస్తున్నారు సార్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, గొప్ప మనసు సార్ మీది. సో మీరు ఏదైతే డ్రీమ్స్ పెట్టుకొని ఉన్నారో ఇందులో ప్రతి డ్రీమ్ కూడా త్వరలో నెరవేరాలని హార్ట్ఫుల్ గా విష్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ కుమార్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, మీటింగ్స్ థ్యాంక్ యూ. అనౌన్స్ చేస్తాం సార్. నేను మరి మీరు ఉండొచ్చు. మీరు రైట్. థ్యాంక్ యూ కుమార్ సార్. థ్యాంక్ యూ. ఎస్ లీడర్స్ గమనించండి, ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ మైండ్తో ఉండండి. ఎందుకంటే ఇప్పటికి చాలా టైం అయింది మనం ఫీడ్బ్యాక్ స్టార్ట్ చేసి. సో ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. మరో సెషన్లో మళ్ళీ మనం ఫీడ్బ్యాక్స్ తీసుకుందాము. ఎందుకంటే మీటింగ్స్ ఎక్కువ మన గురువు గారు మీటింగ్స్ ఇస్తున్నారు కాబట్టి అనౌన్స్ చేసుకోవడం ద్వారా మనం మన టీంని తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఖచ్చితంగా మన టీం సక్సెస్ అవుతాయి. ఫస్ట్గా సింగరాయకొండ డిఎల్సిపి లీడర్స్ గమనించండి, గురువు గారి వాయిస్ మనకు చాలా దూరంగా ఉంటుంది. సో వచ్చిన అవకాశాన్ని మనం అదృష్టంగా భావించి సింగరాయకొండ సర్వీసులను ప్రతి ఒక్కరు కూడా మన టీంని తీసుకొచ్చుకొని ముందు కూర్చోబెట్టుకుంటే కుమార్ సార్ చెప్పినట్టు మంచి టీంని మనం లీడ్ చేయొచ్చు. ఇవాళ మార్నింగ్ 9 గంటలకి సింగరాయకొండ డిఎల్సిపి. సో ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించాలి. నెక్స్ట్ వెంటనే సింగరాయకొండ డిఎల్సిపి అయిపోయిన వెంటనే కందుకూరు మన కొండేశ్వర్ గారి కళ్యాణ మండపంలో 10 గంటలకు ఉదయాన్నే. సో ఈ మీటింగ్ కూడా మీరు అందరూ గమనించాలి. 10 గంటలకి మన తిరుమల కళ్యాణ మండపంలో గురువు గారు వాయిస్ వినబోతున్నాం. అదేవిధంగా నెక్స్ట్ కందుకూరు అయిపోయిన తర్వాత ఉదయగిరి మధ్యాహ్నం 2 గంటలకి ఇదే రోజు. సో గమనించండి, ఈ 3 మీటింగ్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా. నెక్స్ట్ వచ్చేసి విజయవాడ వేటపాలెం 8వ తారీఖు గ్రేట్ లీడర్ మన సురేష్ సారు అనౌన్స్ మీటింగ్ డేట్ ఇచ్చున్నారు. నెక్స్ట్ వచ్చేసి విజయవాడ 9వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకి. ఈ పోస్టర్స్ అన్నీ కూడా మేము గ్రూప్లో షేర్ చేస్తాం, ఒకసారి గమనించాలి. టైం లేదు కాబట్టి ఇది పోస్టర్స్ అన్ని లోపల ఉన్నాయి. థ్యాంక్ యూ. ప్రతి ఒక్క లీడర్ కూడా పాజిటివ్ మైండ్తో ఉండండి. కుమార్ సార్ చెప్పినట్టు ఏదైనా నెగిటివ్ వచ్చిందంటే దాన్ని పాజిటివ్గా కనుక మనం తీసుకొని ముందుకెళ్ళగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఆల్ లీడర్స్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్, విష్ వెల్. థ్యాంక్ యూ సార్. జూమ్ క్లోజ్ చేస్తున్నాను.